వాటిలో బాగా నంబూరి శంకర్రావుకి ఉంది. నంబూరి శంకర్రావు గారికి ఈసారి ఫుల్ మెజార్టీ. పోయినసారి మీద కూడా ఎక్కువ వస్తుంది. పోయినసారి కంటే ఎక్కువ వచ్చింది. పనులు బాగా చేసి పెట్టండి. పనులు వీళ్ళు వాళ్ళని భేదం లేకుండా ఎవరు పోయినా ఏ పార్టీ అనేది సంబంధం లేకుండా ఎవరికి పోయినా ఫోన్లు చేసి కూడా మేము పని చేపించుకున్నాం. వ్యక్తిని ఆడికి పోకుండా కూడా ఆయనకు ఫుల్ మెజార్టీ. పోయినసారి మీది నీలేశ్వరపాలెం. నా పేరు బాలస్వామి. ఏం పనులు చేశారు అక్కడ మీ ఊర్లో? ఏం పనులు జరిగినాయి? ఏ పని కావాలన్నా రైతు వారీగా ఎంఆర్ఓ ఆఫీసులో పనులు కానీ సచివాలయంలో పనులు కానీ మాకు కాని పనులు మాకు రైతు వారికి మాకు ఎంఆర్ఓ ఆఫీసులో సచివాలయంలో మా పనులు మాకు ఏదైనా చిన్న పని కానించి పెద్ద పని దాకా మరి ఏది కావాలన్నా చేసి బాగా చేసి పెట్టారు. ఫోన్ ఒక్కసారి రింగ్ అయితే ఎమ్మటే ఫోను తీస్తడం. మనిషి వాడికి పోయి గుంటూరు పోయే పని కూడా లేదు. ఫోన్ చేసి కూడా చేపించుకున్నాం మేము. ఆయన చేత మాకు అందుబాటులో ఉండడం బాగా పనులు చేసిండు. బ్రాహ్మణ్ ప్రవీణ్ గారు అన్నదాత అంటున్నారు, అసలు విధాత అంటున్నారు, యమా చేసిండు అంటున్నారు. ఆయన అసలు ఎక్కడ చేసిండు పరిపాలన? ఇప్పుడే రావటం ఫస్ట్ టైం. ఇవన్నీ మరి ఎట్లా అంటున్నారు? ఏం చేసిండు అని అంటున్నారు. 5 సంవత్సరాలు ఎవరైనా చేసిన తర్వాత ఆయన అభివృద్ధి ఎట్టుందనేది, ఆయన ప్రజలకు ఏ రకంగా మేలు చేసిండు అనేది ఆ తర్వాత చెప్పాలా. వచ్చిందే ఇప్పుడు. ఆయన ధర్మదాత అంటున్నారు, అసలు వీరుడు అంటున్నారు, సూర్యుడు ఎట్టయిండు? కొత్తగా అసలు బయటకు వచ్చింది ఇప్పుడు కదా. ఏనంటే 5 సంవత్సరాలు చేసిండు కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం మాకు చేసిండని. ఆయన అసలు బయటకు వచ్చిన ఆయన చేసిండని ఎట్ట చెబుతాం మనం? ప్రజలు ఆయనకు ఓటేసి గెలిపిస్తే 5 సంవత్సరాలు ఎట్ట చేసిండు అనేది ప్రజా తీర్పు తర్వాత ఇవ్వాల. ఇప్పుడే ఎట్టయిండు ఆయన వీరుడు సూర్యుడు అని. ఈయన మాకు చేసిండు. మా మండలానికి ఏ పని అడిగితే ఆ పని చేసిండు. కొత్త అభ్యర్థి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటే అడుగుతున్నారు ఇక్కడ నియోజకవర్గంలో. అభ్యర్థి ఇప్పుడున్న ఆయన కానీ ఫాల్ట్ ఉంటే ఆయన కాడ ఏమైనా పని లోపాలు కానీ ఏదైనా ఉంటే ఆయనకు అవకాశం ఇస్తారు. ఈయన అన్నీ చేసి పెట్టేటప్పుడు ఆయనకు అవకాశం ఇవ్వాలనే ఆలోచన ఎందుకు వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు గారు అన్నిటికీ ఆయన ఆదేశాలతో ఆయన బాగా అందుబాటులో ఉండడం, మాకు అన్నీ చేస్తుండో. ఇలా రైతులు అండి చంద్రబాబు నాయుడు వాళ్ళు అన్నం లేక అల్లాడిపోయాం. కోట బియ్యం కూడా తింటానికి లేక ఇలా గిట్టుబాటు ధర ఇలా ప్రతి ఒక్క రైతు కాడ సేమెల్లా ఉంది. డబ్బులు తిరుగుతున్నాయి. మాకు అన్నీ అందుబాటులో ఉండి బాగా చేసి పెడుతుండ్రు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ రాజుల పరిపాలన అలా వాళ్ళ పరిపాలన రైతు కుటుంబాలు వాళ్ళ రైతులు ఆదుకోవాలి. వాళ్ళ నాన్న కానించి వాళ్ళకి తెలుసు ఆ కుటుంబాలు తాత కానించి వాళ్ళు రైతులను ఆదుకుంటారు. చంద్రబాబు నాయుడుని నమ్ముకొని నేను 1 ఎకరం బాగొట్టుకున్నా. 2 లక్షలు రుణమాఫీ చేస్తానని అంతే ఉంచా. 4 సంవత్సరాలు ఇదిగో అదిగో ఇంకా తీరుతున్నాం కాదు. 4 అయితే 1 ఎకరం కట్టుకున్నా నేను. తర్వాత నా పొలం పోయింది. ఆ చంద్రబాబు నాయుడు వాగ్దానాలు ఇని జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో చూపిస్తాడు. పోయినసారి చంద్రబాబు గారు చెప్పిన మేనిఫెస్టో ఇదని. దాంట్లో ఒకటన్నా నేను అమలు చేశానని టేజ్ ఎక్కి చెప్పగలుగుతుండా? చేయలేదు కాబట్టి చెప్పలేకపోతాను. మళ్ళీ ఎవరు నమ్ముతారు? అసలు 4 పిల్లలు ఉంటే 4, 15, 60 ఏళ్ళు ఇస్తారంట సంవత్సరానికి. సాధ్యమనేది జరుగుద్దా? ప్రజలు ఎవరైనా సరే గమనించాల్సింది ఏంటంటే ఇది జరిగే కాదు. ఒక్కసారి ఆ సీట్లో కూర్చోవటం కోసం వేసే మోసం ఇదంతా. ఒక్క పిల్లకి ఒక 13,000, 15,000 ఇవ్వటానికే మన రాష్ట్రం బడ్జెట్ సాల్ట్లా. నువ్వు 4 పిల్లలు ఉంటే 4 చదివేయండి. 4, 15, 60 ఏళ్ళు ఎత్తా సంవత్సరానికి అంటాడు. ఇది జరిగేదేనా? ఎవరు నమ్మించి మోసం చేయాలని ఈ వాగ్దానాలు చేస్తున్న చంద్రబాబు. రైతు ఎవడైనా రైతు అనేవాడు చంద్రబాబు నాయుడుకు ఓటెత్తే అమరావతి అంటుండ అంటే అనొచ్చు. మన పొలాలని ఎక్కువ రేట్లు ఆశ పెట్టి మా పొలాలు మొత్తం లాక్కొని అందులో ఫ్యాక్టరీలు కట్టి మమ్మల్ని బొచ్చలు మోపిస్తారు చంద్రబాబు నాయుడు. దాంట్లోనే మేము బొచ్చలు మోయడానికి పోవాల్సి వస్తుంది. మాకు ఈ రేటులు చాలు. మాకు పొలాలు అమ్ముకునే పరిస్థితి లేదు. పండిన పంట గిట్టుబాటు ధర ఉంది. మాకు డబ్బులు తిరుగుతున్నాయి. మాకు చంద్రబాబు నాయుడు వస్తే ఎందుకంటే గిట్టుబాటు ధర ఉండదు కాబట్టి రైతులు దెబ్బేస్తారు కాబట్టి మేము ఉండ పొలాలు అమ్ముకోవాలి. 20 లక్షలు కాదు 20, 30 కానీ కొంటారు. డబ్బు మాకు అక్కడ ఉండదుగా. డబ్బు రూపంలో ఖర్చు అయిపోద్ది. ఆ తర్వాత దాంట్లో ఫ్యాక్టరీలు కడితే మేము బొచ్చలు మోయడానికి పోవాలి. ఆ ఫ్యాక్టరీ చంద్రబాబు ప్రభుత్వంలో మిరగాయలు రోడ్డు మీద పోసి తగలబెట్టుకున్నారు 2600కి. జగన్ వచ్చాక మినిమం 20 ఏళ్ళు పైన అమ్మినాయి మిరగాయలు. రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కరోనా టైంలో వీళ్ళందరూ ఎడిపోయారు. ఈ పవన్ కళ్యాణ్ ఈ చంద్రబాబు వీళ్ళందరూ ఏం చేశారు? అసలు ఆ పవన్ కళ్యాణ్ సినిమా తీసుకున్నాడు. ఈ రోజు ఎటుపోయారు వీళ్ళంతా? కరోనా టైంలో వీళ్ళందరూ ఎవరు? అసలు జనం చచ్చిపోతున్నారు. వర్షాన ఇదైపోతున్నా కనీసం అక్కడ తొంగి చూసిన వాళ్ళు లేడు. ఇవాళ ఏదో ఓటు కోసం నేను అది చేస్తా ఇది చేస్తానని జనాన్ని ప్రలోభాలకు గురి చేసి ఏదో నేను ఆ సీట్లో కూర్చోవాలని కక్కుర్తి పడతాను తప్పితే చంద్రబాబు గారు వస్తే మళ్ళీ దేశం మట్టిపోలైపోయింది. ఒకప్పుడు మేము రాళ్లు కొట్టి కోటా బియ్యం కోసం కొట్టుకున్నాం చంద్రబాబు ప్రభుత్వంలో. ఇవాళ జగనన్న ప్రభుత్వంలో మా పిల్లలతో సహా హాయిగా బతుకుతున్నారు. స్కూల్లో కానీ స్కూల్ ఎడ్యుకేషన్ సూపర్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇది ఇంగ్లీష్ మీడియం పెట్టి మామూలుగా ధనికులకి పేదకుల మధ్య ఎటువంటి వ్యత్యాసాలు భేదాలు లేకుండా సూపర్గా జరుగుతుంది. పిల్లలకి సబ్జెక్ట్ పరంగా కానీ ఏదైనా కానీ మామూలుగా లేదు. ఇవాళ అదే చంద్రబాబు ప్రభుత్వంలో కనీసం పిల్లోడికి చదువుకోవడానికి సరిగా టాయిలెట్ స్కూల్లోకి పోవడానికి కనీసం పిల్లలు టాయిలెట్లు
కూడా లేవు కనీసం ఇవాళ. అసలు నాడు నేడు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ సక్సెస్ అయింది. స్కూళ్ళు కానీ, విద్యావంతులు కానీ, మన 45 సంవత్సరాల డబ్బులు కానీ, చేయూత కానీ, అమ్మఒడి కానీ, ముసలోళ్ళ డబ్బులు కానీ సూపర్గా పెట్టాడు. వాలంటీర్లు ఉదయం 6 గంటలకే మా నాన్నోళ్ళు ఉన్నారు ఇప్పుడు పెన్షన్లో, వాళ్ళు తలుపు తట్టి వచ్చి ఇంటికి వచ్చి పెన్షన్లో డబ్బులు ఇచ్చిపోయారు. నిన్న మా నాన్న పెన్షన్ కోసం పోతే సచివాలయంలో 5 గంటలు కూర్చున్నాడు. ఎండకి చాలా మంది కనీసం వాటర్ కూడా లేకుండా చచ్చిపోయారు, జనం అల్లాడిపోయారు. ఇదే చంద్రబాబు ప్రభుత్వం వస్తే ముసలోళ్ళు మొత్తం చచ్చిపోతారు. ఈ సచివాలయాల చుట్టూ తిరిగి పెన్షన్లు తీసుకొని గొల్లైపోతారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే గెలవాలి. ఆయన వస్తేనే మళ్ళీ జనం అందరూ సంతోషంగా ఉంటారని నేను మనవి చేస్తున్నాను. నంబూరి శంకర్రావు, భాష్యం ప్రవీణ్ వీళ్ళిద్దరిలో ఎవరో గెలిచే అవకాశం ఉంది ఈసారి నంబూరి శంకర్రావు గారు డంకా కొట్టి గెలుస్తారు. అభివృద్ధి పనులు 264 సీసీ రోడ్లు వేశారు. గవర్నమెంట్ హాస్పిటల్ 15 కోట్లు పెట్టి కట్టారు. అమరావతి టు బెల్లంకొండ రోడ్డుకి రోడ్ వేశారు. అన్ని పనులు సక్రమంగా చేశాడు. ఈయన దెబ్బకి ఎవ్వరు సాలరు. అది ఎందుకంటే రెండోసారి అవకాశం పనులు చేపించారు. ఆయన చేసిన వ్యక్తిగతంగా పనులన్నీ బాగు చేశారు. అతనే గెలుస్తాడు. 20-30 వేలతో గెలుస్తాడు. కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామని ఏమన్నా ఉందా? లేదు, అసలు ఆయన చేసిన పనులు అసమంటి చిన్నపిల్లలు కాడి నుంచి పెద్దోళ్ళు కాడి నుంచి ఎవరు కానీ బాగు చేశారు. అదే జనం హృదయంలో కలిసిపోయాడు ఆయన. ఆయనే గెలుస్తాడు. భాష్యం ప్రవీణ్ గురించి ఏమంటారు? ఏం రాడు ఆయన, రాడు. ఆయన ఎవరో తెలియదు ఇక్కడ. అది రాడు. మళ్ళీ వైసీపీకి. వైసీపీ. ఇక్కడ రాజధాని ప్రాంతం అని నెగిటివ్ ఏమైనా ఉందా? ఏం లేదు, వ్యతిరేకత ఏం లేదు. అక్కడ ఉంటే ఉందేమో కానీ ఇక్కడ ఏం లేదు. నంబూరి శంకర్రావు గురించి నీకేం తెలుసు, నువ్వేమంటావు ఆయన గురించి? ఆయన గురించి బాగా చేశాడు, పనులు చేశాడు. ఏమైనా కాస్త కుస్త పని ఉంటే వస్తాడు, చేస్తాడు, పోతుంటాడు. ఇక్కడ పెద్ద ఆసుపత్రి ఒకటి కట్టించాడు, శౌచాలయాలు కట్టించాడు. బాగా చూస్తున్నాడు జనాన్ని. హాస్పిటల్ అంటే ఎక్కడ కట్టారు? ఏ ఏరియాలో? ఇక్కడ పెదకూరపాడు. చూపించుకున్నావు నువ్వు వెళ్ళి? బ్రహ్మాండమైన డాక్టర్లన్నీ పెట్టాడు. బాగా చేస్తున్నాడు. ఆయన వస్తే 20 మంది పోతున్నారు, వచ్చారని బాగా చేస్తున్నాడు. అందుకని ఆయన మీద ప్రేమ ఉంది జనానికి. జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు అని అంటున్నారు, మరి కొంతమంది విమర్శిస్తున్నారంటే దెంగి తిని మేము చెయ్యలేదంటే ఎట్టా? దెంగి తిన్నారుగా, ఇచ్చాడుగా, ఇంత ఇచ్చాడు, దెంగి తిన్నారు. రైతులకి ఇచ్చాడు, మా లేని వాళ్ళకి ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు. దెంగి తిని ఇప్పుడు మీరున్నారు, ఒక పావులా ఇచ్చారు, తీసుకొని ఆయన ఏమి ఇచ్చాడంటే ఏమంత బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి చేసినట్టు ఎవరు చేశారు ఇక్కడ? భాష్యం ప్రవీణ్ కొత్త ఆయన వచ్చాడు, ఆయనకి ఇవ్వండి అవకాశం అంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారంటే మాకు పాతోడు బాగు చేశాడు, అందుకని చేయాలనుకుంటున్నాం అంతే. ఆయన మీద మాకు దేశం లేదు, ఏం లేదు. మేము పాతోడు బాగా చేశాడు పనులు, ఆయనకు చేయాలనుకున్నాం, చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు కొమ్మలపాటి శ్రీధరన్ పక్కన పెట్టి ఎందుకని భాష్యం ప్రవీణ్ తీసుకున్నాడు అంటే? ఎందుకంటే పెద్ద డబ్బు గల్లాడు, ఆయన డబ్బులన్నీ చల్లబెడదామని. ఏముంది, డబ్బులు ఉన్నాయని భాష్యం ప్రవీణ్ టికెట్ ఇచ్చారు చంద్రబాబు, అంతే. ఇక్కడ మళ్ళీ ఎందుకని అవకాశం ఇచ్చారు నంబూరి శంకర్రావుకి జగన్మోహన్ రెడ్డి? మంచాడు కాబట్టి దేశమంతా తిరుగుతున్నాడు, ఇక్కడికి రావడం లేదు జగన్. ఎందుకంటే ఇది గెలిచే ఇది అని, అది డబ్బులు లేదు జగన్ హారంలో. ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మీకు ఏమైనా మంచి జరిగిందా? పథకాలు ప్రతి ఇంటికి వచ్చినాయి. ఒక ఇంటికి వచ్చేది ఏముంది? ప్రతి ఇంటికి వచ్చినాయి పథకాలు. ఇప్పుడు మా ఇంట్లో ఏముంది? ప్రతి ఇంటికి 2-3 పథకాలు వస్తూనే ఉన్నాయి కదా. ఉపయోగపడుతున్నాయి ఈ పథకాలు జనాలకి? జనాలు డబ్బులు ఇస్తుంటే మీరు దగ్గర కూడా తీసుకుంటారు. పథకాలు గవర్నమెంట్ ఇస్తుంది కదా, గవర్నమెంట్ ఇచ్చినప్పుడు తీసుకోవడమే. తీసుకున్న తర్వాత ఎలాంటి అభిప్రాయం ఉంది జగన్మోహన్ రెడ్డి గురించి, పరిపాలన గురించి? జనాలు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు, మంచిగా వాడుకుంటున్నారు. కొంతమందికి అమ్మఒడి ఉంది, ఫీజులు కట్టుకుంటున్నారు. లేదు ఇప్పుడు కొద్దిగా ఇది డోక్రా రుణమాఫీ ఉంది, ఎవరికో వాడుకోవడానికి పనికొస్తానే ఉండే కదా. ఇలా ఇవ్వచ్చు అంటారా పథకాల వల్ల డబ్బులు? గవర్నమెంట్ ఇస్తుంది, తీసుకుంటున్నారు. ఇవ్వచ్చా ఇవ్వకూడదా అంటే అది గవర్నమెంట్ నిర్ణయించాలా.
మందే ఉంది. గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి ఇవ్వకపోతే ఏ గోళ లేదు, ఇస్తుంది కాబట్టి తీసుకుంటున్నారు. గతంలో ఇలా పథకాలు ఉన్నాయా? గతంలో ఏడున్న పథకాలు లేవుగా, ఈ పథకాలు లేవు కదా, ఇన్ని పథకాలు ఇప్పుడు ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. ఓకే, పథకాలు ఇచ్చామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, గెలిపిస్తాయని చెప్తున్నారు. ఉందా అవకాశం జగన్మోహన్ రెడ్డికి? ఇప్పుడు మీ అభిప్రాయం మీ దగ్గర ఉంటుంది. నా అభిప్రాయం, ఇప్పుడు మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి. 4 ఓట్లు ఎవరు ఆడిపోయిన తర్వాత ఎవరు వేస్తారో తెలీదు. ఒకళ్ళ అభిప్రాయం మనకు ఎలా తెలిసిద్ది? ఇప్పుడు ఓట్లు వేస్తారో లేదో దీంట్లో టీడీపీ వాళ్ళకు కూడా ఉన్నాయి, జనసేనకు ఉన్నాయి, అన్ని కులాల వాళ్ళకు కూడా ఈ పథకాలు వర్తించినాయి. వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి ఏటమా ఏపోవడం తర్వాత వేరే పార్టీ వాళ్ళకి కూడా ఇచ్చారా? తెలుగుదేశం, జనసేన పార్టీ వాళ్ళకి కూడా అందరికి వచ్చినాయి కదా. ఒక పార్టీది ఏముంది, అందరికి వచ్చినాయి కదా. పార్టీ తేడా లేకుండా ఇచ్చారు, అందరికి వచ్చినాయి కదా. మాకు తెలిసి అయితే మా ఊర్లో అయితే అందరికి వచ్చినాయి. మరి సత్తనపల్లి అందరికి ఇచ్చారు. ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు. పథకాలు అందరికి వచ్చినాయి, పింఛన్లు అందరికి వస్తున్నాయి. అంటే ఎలాంటి టాక్ ఉంది? వైసీపీ వచ్చింది అనుకుంటున్నారా, తెలుగుదేశం జనసేన వచ్చింది అనుకుంటున్నారా? అది జనాలకైతే, మనకైతే అది తెలియదు ఇన్ఫర్మేషన్. మీరు ఏమన్నా దాని ప్రకారం ఎవరికి ఉంది అవకాశం అంటున్నారు? మనకి దాని గురించి అసలు అవగాహన లేదు. ఏ పార్టీ జగన్ గురించి ఎలాంటి అభిప్రాయం ఉంది మీకు? మనం రాజకీయం గురించి మనకు తెలీదు. అది చెప్పేది రాజకీయం గురించి మనకు తెలీదు. మనం వ్యాపారం చేసేవాళ్ళం. ఇప్పుడు ప్రతి ఇంట్లో లబ్ధి పొందుతుంది కాబట్టి ప్రతి ఇంటికి వస్తున్నాయి. ఇప్పుడు మా ఇంటి దగ్గర చాలామంది ఉన్నారు, అందరికి వస్తున్నాయి. అక్కడ టీడీపీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు అందరికి వస్తున్నాయి. అది పింఛన్లు ఉన్నారు. ముస్లింలు కొంతమంది టీడీపీ అభిమానులు ఉంటారు, వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. జనసేన అభిమానులు ఉంటారు, వాళ్ళు కూడా తీసుకుంటారు. వాలంటీర్లు కొంతమందికే సొంత పార్టీ వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు అంటూ విమర్శిస్తున్నారు. ఏమో మరి అది మా ఏరియాలో అయితే లేదు. మరి కతిమ చోట ఏమైనా ఉందో మనకు అంత ఐడియా లేదు. వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారా? మా ఏరియా అంతవరకు పనిచేస్తూనే ఉన్నారుగా. వాలంటీర్లు ఏంటంటే ఇప్పుడు ముసలి వాళ్ళకి పింఛన్ ఇవ్వడానికి బాగానే ఉంది. ఆ వ్యవస్థ ఉండాలా, తీసేయాలంటారా? వాళ్ళని పింఛన్ తీసుకునే వాళ్ళని అడగాలి ఒకసారి. మీకు ఎలాంటి ఉపయోగం జరిగింది? మాకంటే వాలంటీర్లతో మనకి అవసరం ఏముంది, మనకు లేదు కదా. ఇప్పుడు మనం పింఛన్ తీసుకునే వాళ్ళం కాదు కదా. అలా మీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు ఈ 5 సంవత్సరాలు ఏమైనా పనులు జరిగినాయి ఎక్కడ చేశారా? ఫుల్గా చేశాడు. యాడ అంత రోడ్డు మీద మాసిక కూడా లేదు. అని చెప్పే మడిసి కాదు, మనం అంత శుభ్రం చేస్తాడు. అంత వచ్చే పథకాలు కూడా ఎవరికి అందినా అందలేదా అని ఇళ్ళ మట్టికి కూడా తిరిగి మడిసిగా అడుగుతున్నారు. అంతకాడికి మంచోడు ఎవరు లేరు ఇక్కడ. ఇంకా పైపు వచ్చొద్దులే, మనకు చిన్నవాళ్ళం, మనకు తెలియదు. తిరిగారు ఇక్కడ గడప గడపకి? ఫుల్లు ఒక్కొక్క గడపైంది ఇంటింటికి. గిట్టి కాదు, నంబూరు శంకర్ ఇల్లింటి తిరిగి నీకు ఎంత వచ్చింది, నీదిగో కాగితం ఇచ్చారు, ఇదిగో నీకు ఆదాయం ఇంత ఉంది, అమ్మఒడి కానీ, ఆసరా కానీ, ఇట్లాంటి పిల్లలు కానీ, మన వృద్ధా పింఛన్లు కానీ, డోకరా కానీ ఏమైనా అన్నీ వచ్చినాయి మాకు. ఇదిగో నీకు ఇంత వచ్చింది ఆదాయం, 3 లక్షలు వచ్చినాయి నీకు. మళ్ళీ పోటీ చేస్తున్నారు రెండోసారి. ఒకసారి అవకాశం ఇచ్చారు, మళ్ళీ ఇస్తారా రెండోసారి? మళ్ళీ అవుతుంది 3 సార్లు. ఇంకా ఇది కాక ఇంకొకసారి కూడా. ఇక్కడ ఇంకా ఎవరు లేరు అంత మాత్రం వాళ్ళు. ఇక్కడ మాత్రం 4 ఊళ్ళల్లో కథ చౌదరులు ఎక్కువ తగులుతున్నారు. వాళ్ళ మాటలు వింటాము కానీ చుట్టూతా ఈ కడెం మొత్తం అర్జనులు, గిరిజనులు, యానాదులు, ఎరకలోళ్ళు, సాయిబులు, అనే ఈ దూదేగులు సాయిబులు మొత్తం తుడిచిపాదంగా ఒక్క ఓటు కూడా పోదు ఎటు. తెలుగుదేశం పార్టీ కొత్త అభ్యర్థిని దింపింది, బలమైనటువంటి అభ్యర్థి అని చెప్పి. బలమైన అభ్యర్థి కానీ ఆయన కూడా పోరగల్లాడే కానీ ఆ మాట కన్నా కానీ ఆయన ఇప్పుడు ఈ ఊళ్ళోకి వచ్చావు. నేను ఎవరైంది నీకు తెలియదుగా. నంబూరి శంకర్ గారు 5 సంవత్సరాలు జల్లెడ పెట్టాడు. ఆయనకి ఈయనకేం పోటీ? ఈ ఊళ్ళో ఎవరు ఉంది, ఎవరికి తెలుసు, ఆయనకేం తెలుసు? లేకపోతే కోట్లు ఇసురేస్తాడు, తింటాం, మేలకుండా ఉంటారు అంతే. మా జగన్ అన్న ఏం చెప్పాడు అనుకున్నాం, ఇస్తే తీసుకోండి, తీసుకోబాకండి, మీరు తీసుకోకుండా ఉండబాకండి, మీకు పనులు చేశానంటేనే నాకు ఓటేయండి, మై పైపు ఎత్తు చొక్కా కాలరు ఇది పైకి ఎత్తి చూపిండి అన్నాడు. ఇవ్వపోతే ఇచ్చాం. ఏ పనులైనా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఎవరైనా, ఈ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే మీకు ఏ పని చేయకపోతే అడగండి. చంద్రబాబు నాయుడు కూడా మేము కుర్చీ మడత పెడతామని చెప్తున్నాడుగా. కుర్చీ మడత పెడతా అంటే మీ ఇంటికి ఒక జాబ్ ఇస్తామన్నాడు. మా మొఖాన్ని కుర్చీ కాపు తెంగాడు. అక్క చెల్లెలారా మీకు ఎందుకు బంగారం, కిలో బంగారం ఇస్తా అన్నాడు. గుద్ద బిల్ల ఇచ్చిపోయినాడు. ఇంకేం చేయలే ఆయన, అసలు ఏం చేయలే. ఆయనతోటి ఏం పని కాదు. కొమ్మలపాటి శ్రీధర్ని ఎందుకని పక్కన పెట్టి భాష్యం ప్రవీణ్కి ఇచ్చారు సీటు? కొమ్మలపాటి శ్రీధర్ మీద కొంచెం బ్యాడ్ వచ్చింది. ఏంటంటే ఈ ఉసుక దాంటకుండా ఆయన తిన్నది చచ్చింది లేదు, ఆయన కూడా తిన్నది కాదు. ఆయన మీద పైన ఉంటారుగా, వాళ్ళందరూ మేశారు, కొమ్మలపాటి శ్రీధర్ నెట్టారు.
ఈ ఉండ ఆతి వరకు చాలా వరకు కరిగిపోయింది. ఇంకా ఉండదు కూడా పోదనుకుంటానేమో అని సైలెన్స్. అది కాక వాళ్ళు ఇయ్యటలా. శ్రీధర్ మంచోడే. ఆయనకు శ్రీధర్ అయితే ఈచే ఎట్లా ఉందో అట్లా కలబడుకుంటూ వచ్చేవాళ్ళు. ఎవరు గెలిచేది ఎవరు గెలిచింది మాకు కూడా అర్థం కాదు. ఇప్పుడు మాత్రం ఫుల్ ఇది భాష్యం ప్రవీణ్ రావడంతో నంబూరు శంకర్రావు గెలిపే పక్కా. ఇక రెండో మాటే లేదు. లేకపోతే నా గిట్టరు నేను ఒక మాట చేస్తా, ఇంకొకటి గిట్టరు. నంబూరు శంకర్ అంటే 90%, 1% మాట అని చెబుతారు. భాష్యం ప్రవీణ్ నంబూరు శంకర్రావు ఎవరికి ఉంది అవకాశం వచ్చే ఎన్నికలు ఎమ్మెల్యేగా? నెమ్మూరు శంకరరావు గారికి ఉందండి. నంబూరు శంకర్రావు. ఎందుకని నంబూరు శంకర్రావు? వర్క్ మా ఈ స్కూళ్ళు చూడండి మీకు కడుతున్నారు. దొడ్లు ఇంతవరకు లేదు. మనకి కాలేజీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ కాలేజీ దొడ్లు ఇంతవరకు లేదు. ఆ కాలేజీ తీసుకొచ్చి కట్టారు. సచివాలయాలు కట్టారు. రోడ్లు ఫుల్ అసలు ఒక 20% ఉన్నాయో అంతే. మొత్తం అయిపోయి సిమెంట్ రోడ్లు దొడ్లేరు. పనులు ఇప్పుడు స్టార్టింగ్ జరుగుతూ ఉన్నాయి చూస్తున్నారుగా. 30 అమరావతి నుంచి ఇప్పుడు హెవీ రోడ్డు బెల్లంకొండ వరకు ఇంతవరకు ఏ ప్రభుత్వం చేపించలేదు. తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఏమి చేపించలేదు. ఇప్పుడు నెమ్మూరు శంకరరావు గారు వచ్చి చేపిస్తుంది అన్ని. నంబూరు శంకర్రావు ఢీ కొట్టడానికి గట్టి అభ్యర్థిని దింపుతున్నామంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. చెప్పుకుంటారు కానీ నెమ్మూరు శంకరరావు ఈసారి నెమ్మూరు శంకరరావు ఢీ కొట్టుకుంటే వాళ్ళ వల్లే కాదు, ఎవరి వల్ల కాదు. ఎందుకంటే వర్క్ చేయడంలో ఎవరు ఏ పని పోయినా ఆయన నెంబర్ 1 స్పాట్ జడ్జిమెంట్. పోయింది నేను చేస్తాను మనిషి కాదు, నెంబర్ 1గా చేస్తారు పని మాత్రం. భాష్యం ప్రవీణ్ ఏ రకంగా గట్టి అభ్యర్థి అనుకుంటున్నారు మీరు? మాకైతే ఆయనకి అంత ఇది లేదనుకున్నాం సార్. ఈ 5 ఏళ్లలో ఎవరు తిరిగారు నియోజకవర్గంలో? భాష్యం ప్రవీణ, నంబూరు శంకర్రావు? నెమ్మూరు శంకరరావు గారు. భాష్యం ప్రవీణ్ మొన్నగా వచ్చింది. భాష్యం ప్రవీణ్ ఏం తెలియదు. కొత్త వ్యక్తికి ఎందుకు చంద్రబాబు నాయుడు అవకాశం ఇచ్చారు ఇక్కడ? ఎందుకు ఎవరు దొరక్క ఆయన తీసుకొచ్చేసారు, అతనికి ఇచ్చారు. అంతే. ఒక అవకాశం అంటూ తెలుగుదేశం పార్టీ ఆయన అని చెప్తున్నారు. ఒకసారి ఇచ్చారు 2014లో ఇచ్చారు. ఏం చేశారు? ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేస్తారు? ఇంకా రెండోసారి అవకాశం అయితే అదే అది. నంబూరు శంకర్రావు గురించి నువ్వేమంటావు? శంకర్రావు గారు అయితే మాకు అనుకూలంగా ఉంది. అంటే ఏ రకంగా? అంటే ఏదైనా వ్యక్తి పనులు మనకు అభివృద్ధి బాగా జరుగుతుంది. పనులు చేశారు. ఏం పనులు చేశారు? స్కూళ్ళు కానీ అమ్మఒడి కానీ ఏమైనా కానీ మనకి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ డెవలప్మెంట్ ఏం చేశారు? రోడ్లు కానీ అన్ని వర్గాలకు మనకు అనుకూలంగా ఉంది. నెమ్మూరు శంకర్రావు. గతంలో తెలుగుదేశం పార్టీ ఏం చేయలేదా? ఏం చేయలేదు. అదేరికి ఏం చేయలేదు. ఇప్పుడు రోడ్లు అమరావతి నుంచి బెల్లంకొండకి డబల్ రోడ్డు, సచివాలయాలు కానీ స్కూళ్ళు కానీ. శ్రీధర్ని పక్కన పెట్టి భాష్యం ప్రవీణ్ ఎందుకు తీసుకొచ్చారు అనుకుంటున్నారు మీరు? ఆయనకు శ్రీధర్కి తీసేశారు. మళ్ళీ ఇతను కూడా కొన్నాళ్ళకి ఈయన కూడా తీసేస్తారు. ఈయన కూడా ఎందుకని ఇట్లా మార్పు? అభివృద్ధి నెమ్మూరు శంకర్రావు బాగా చేస్తున్నారు. శంకర్రావు గారు మీద అభిమానం ఉంది. గడప గడప తిరిగారా? తిరుగుతున్నాం బాగా. సమస్యలు ఉండి చేయండి అంటే ఏమంటున్నారు? శంకర్రావు గారు ఏమంటున్నారు? నెమ్మూరు శంకర్రావు అంటున్నారు. శంకర్రావు బాగా వేరే సిమెంట్ రోడ్లు కూడా సీసీ రోడ్లు కూడా నీట్గా చక్కగా వేసి. భాష్యం ప్రవీణ్ చాలా గట్టి అభ్యర్థి, మేము చాలా ఖర్చు పెడతామని చెప్పి ఏం లేదు. అది ఉద్దేశంలో లేదు. ఉద్దేశం లేదు. ఓకే. ఈ 5 సంవత్సరాలు ఏం పని చేశారు నంబూరు శంకర్రావు? జనాల్లో తిరిగారా? జనాల్లో ఉన్నారా? ఉండాలి, తిరిగారు. అదే తిరిగారా? నగరపాటు 2 సార్లు వచ్చాడు. నిన్న శంకర్రావు వచ్చాడు. అదే ఈ 5 సంవత్సరాలు మావిడికి పింఛన వచ్చింది వైఎస్ఆర్ దాంట్లో. అది అంతకుముందు మనం తిరిగిన ఉపయోగం లేదు. మావిడికి అంతా వికలాంగుడు. కనీసం ఈ నగరపాట నాయకులు ఉన్నారు. పోయిన సంవత్సరం గుంటూరు కలెక్టర్ ఆఫీస్ పోయా, ఆడపైన కాల కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చాడు. ఇది తేడా అండి. ఇక్కడికి వచ్చినాక పిల్లగానే తీసుకొని చూపించా. మరి 3వ రోజు తీసుకెళ్ళా నర్సాపేట ఆఫీస్కి. అక్కడ ఎంటే 4 రోజులు మొత్తం సదరన్ సైడ్ పెట్టి మొత్తం చేసి మన 5,000 పెడితే పింఛన 3,000 ఇస్తున్నారు. కలెక్టర్ గారు ఇక్కడ భవన్ మేడం అహం ఉంది. ఆమె చెబితే నాకు ఇక్కడ 3,000 ఇక్కడ వేరే అబ్బాయి ఉండాలి, అదేం చేయమని తెలీదు. ప్రస్తుతానికి 3,000 ఇస్తున్నారు. మన డాక్టర్ గారు ఫోన్ చేశాడు. నా ఫోన్ నెంబర్ ఆయన డాక్టర్ గారు ఉంటుందిగా. ఫోన్ చేస్తే 5,000 వస్తున్నాయంటే రావట్లేదండి, 3,000 వస్తుందంటే నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను అన్నాడు. అది ఇక్కడే వైసీ అంటే జగన్ పార్టీ వాళ్ళు బాగా తిరుగుతున్నారా? నియోజకవర్గంలో జనాల్లో ఉంటున్నారా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటున్నారా? ఇక్కడ వైసీపీలో తిరుగుతున్నారు. అదే ఏం తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిరగట్లేదా? ఇప్పుడు ఓట్ల కోసం తిరుగుతున్నారుగా. తిరుగుతున్నారులే. మొన్న మధ్యలో 2 మాటలు వచ్చారు. ఇక్కడ ఎక్కువ ఇప్పుడు వాళ్ళే తిరుగుతున్నారు వైసీపీ వాళ్ళు. మీ అబ్బాయిని మొన్న పెన్షన్ తీసుకున్నాడా? జనవరి కానీ వస్తుంది. ఎక్కడ తీసుకున్నాడు మొన్న?
ఫస్ట్ ఆ భావన మేడం అందుగా ఇంటికి వచ్చి ఫోటో తీసింది. ఫింగర్స్ ఇవన్నీ ట్రై చేస్తే పల్లా తర్వాత 3వ రోజు వచ్చి తీసింది. పళ్ళు పడ్డాయి, ఫింగర్స్ పడ్డాయి. మొన్న 1వ తారీఖుని ఎక్కడ తీసుకున్నావు పెన్షన్? ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చింది భావన మేడం. ఇంటికి వచ్చి ఇస్తున్నారు. మధ్యలో వాలంటీర్లు అన్నగా వచ్చారు. ఇప్పుడు మొన్న వచ్చినప్పుడు డైరెక్ట్గా అక్కడికి వాలంటీర్ని తీసేశారుగా. తీసుకుపోయి ఆడే ఇస్తే ఆ భావన మేడం ఇచ్చింది. తీసుకెళ్ళావు నువ్వు మీ అబ్బాయి? నేను తీసుకెళ్ళా. అంటే ఇంటికి తీసుకొచ్చటం మంచిదంటావా, పంచాయతీకి వెళ్ళి తీసుకోవటం మంచిదంటావా? వాళ్ళ ఇష్టం అని చెప్పే పని లేదు. వాళ్ళు ఇప్పుడు కుంటోళ్ళు గుడ్డోళ్ళు అందరూ ఉంటారు. వాళ్ళు వచ్చి ఇవ్వాలి. ఇంకా ఏదో మన అనకూడదులే, ఇంకా మేము పాలేమో వాళ్ళు వస్తారని అశ్రద్ధగా ఉంటారు కొంతమంది. ఇంకా 3 రోజులు 4 రోజులు అవకాశం ఉంది ఇవ్వటానికి. పోయే దానికే ఇస్తారు. అది ఓకే. నంబూరు శంకర్రావు, భాష్యం ప్రవీణ్ వీళ్ళిద్దరు ఎవరు గెలిచే వ్యక్తులు? నంబూరు శంకర్రావు అండి. నంబూరు శంకర్రావు. ఎందుకని నంబూరు శంకర్రావు? నంబూరు శంకర్రావు అంటే అభివృద్ధులు చేశారు, ఆయన అడగటానికి బాగుంటుంది. ఇప్పుడు భాష్యం ప్రవీణ్ ఏం అడుగుతాడు? ఓటేయమని అడుగుతాడు. శంకర్రావు ఏం చేశాడు? ఎక్కడ చూసినా హాస్పిటల్లో, స్కూళ్ళు, రోడ్లు చూడండి ఎక్కడ పడితే అక్కడ ఎట్లా ఉన్నాయో. ఆయనకే ఇబ్బంది లేదు. ఈసారి వచ్చేది కూడా ఆయన నంబూరు శంకర్రావు. తెలుగుదేశం పార్టీ అంతకు ముందు వరకు కూడా పనిచేసిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేని ఎందుకు పక్కన పెట్టింది కొమ్మలపాటిని? ఆయనకి వ్యతిరేకం వచ్చిందండి. ఆయన మీద వ్యతిరేకం వచ్చింది. అది విషయం. అంటే మరి భాష్యం ప్రవీణ్ మీద అనుకూలంగా ఉంది ఇక్కడ. ఆయన కొత్తవాడు అండి. ఆయన ఏం చేస్తాడు? ఈయనంటే చేసి ఉంటాడు, చూసాం కదా. ఏనే వస్తాడు మాకైతే. అది విషయం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మార్చింది, కొత్త వ్యక్తికి అవకాశం ఇచ్చిందని వాళ్ళు చెప్తున్నారు. మరి డబ్బు కోసం. డబ్బు ఆయన కాడ డబ్బు ఉంది, చేదర కాడ డబ్బు లేదు. అది విషయం. డబ్బు కోసం వాళ్ళు పెట్టుకున్నారు. మాకు డబ్బుతో పని లేదు. డబ్బు లేకపోయినా శంకర్రావు వస్తాడు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో 5 ఏళ్ల పాటు ఎవరు తిరిగారు జనాల్లో? నంబూరు శంకర్రావు, భాష్యం ప్రవీణ? నంబూరు శంకర్రావు అండి. నంబూరు శంకర్రావు మాకు ఏ ఆపద వచ్చినా ఏదొచ్చినా ఆయన ఎగిడుతుండేవాడు. ఇబ్బంది ఏం లేదు మాకు. అది ఏం పనులు జరిగినాయి ఇక్కడ ఈ నియోజకవర్గంలో? లేదండి. ఏం జరగలేదు చెప్పండి. ఎవరికేం రాలేదు. ఇవాళ నేనే ఉంటా. నాకు 3 లక్షలు వచ్చినాయి. అమ్మఒడి కానివ్వండి, స్థలాలు కానీ ఏదైనా కానీ 3 లక్షల దాకా నాకు వచ్చినాయి. ఉపయోగపడినాయా మీకు? నాకు వచ్చినాయి. నాకు 3 లక్షలు నాకే వచ్చినాయి. చంద్రబాబు నాయుడు ఏమి ఇచ్చాడు? నాకు 1 కేజీ కందిపప్పు సంక్రాంతి ఇది రంజాన్ పండగ ఇచ్చాడు. అంతకంటే ఏమి ఇలా మాకు. అంతే. సరే, ఇక్కడ రాజధాని ప్రాంతంలో రాజధాని ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి, పేదవాళ్ళు కడుపు కొట్టేశారంటూ విమర్శిస్తున్నారు చంద్రబాబు. అవి ఏం లేవండి. అవి వాళ్ళు అనుకోవటమే కానీ ఏం లేదు. అవి ఏం జరగలే. అవన్నీ ఒక మాటలే. నేనుంటే కనుక బాగా డెవలప్ చేసేవాడిని అంటూ చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ముందు ఏం చేశాడండి? ఇప్పుడు అన్ని జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు చూసి కాపీ కొడతాం తప్పితే ఇప్పుడు ఏం చేసి ఆయన చేసిన ఏం చేస్తున్నాడు? ఆయన అంతకుముందు ఈయన చేయొచ్చు కదా. అంతకుముందు 4 ఏళ్ళు ఉన్నాడు కదా. 40 ఏళ్ళు చీనియాటి అంటున్నాడు. ఏం చేసినా మొత్తం కాపీ కొడతామే ఆయన. అంతకుముందు చేయొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి చేసినవి చూసి కాపీ కొడుతున్నాడు. అంతకంటే ఏముంది? ఇక్కడ మీ ఏరియా, నేనుంటే కనుక మీ ఏరియా రూపురేఖలను మార్చేసేవాడిని అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు పెదకూరపాడు నియోజకవర్గాన్ని. అవన్నీ ఉత్త మాటలండి. ఏం లేదు. చేసేవాడు ఇంతకుముందు అడిగిపోయాడు. ఇంతకుముందు చేయాలి కదా. ఇప్పుడు చేయటం కాదు. ఇంతకుముందు చేసి ఉంటే ఆయనే వచ్చేవాడు. మాకేం చేయలే. మాకు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కూడా పర్లేదు. జగన్మోహన్ రెడ్డి కూడా పేదవాళ్ళని ఆదుకున్నాడు. నంబూరు శంకర్రావు జనాలతో ఎలా ఉంటాడు? ఓటర్లతో ఎలా ఉంటాడు నియోజకవర్గంలో? అందరినీ బాగానే పలకరిస్తాడు. ఆయన మీద అబద్ధం ఎందుకు? అందరినీ బాగానే పలకరిస్తారు. మాతో బాగానే ఉంటారు. దారిని పోతా కూడా అందరిని బాగానే పలకరిస్తారు. బాగానే ఉంటారు. ఒకసారి అవకాశం ఇచ్చారు, మళ్ళీ ఈసారి ఇస్తారా జనాలు? ఇస్తారు. సరే, ఎందుకని అవకాశం మళ్ళీ రెండోసారి? మంచి వర్క్ చేశాడు. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. అది అభివృద్ధి కార్యక్రమాలు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొత్త వ్యక్తి ఒక్కసారి అవకాశం ఉందని భాష్యం ప్రవీణ్ చెప్తూ ఉన్నారు. ఆయన ఏం చేశాడని ఏం చేయలే. ఆయన గెలవడం కూడా గెలవడు. అది ఒకసారి ఇవ్వండి అవకాశం అని అంటున్నారు ఆయన. ఇవ్వరా? ఓకే. నంబూరు శంకర్రావు 5 సంవత్సరాల్లో ఇక్కడ ఏం పనులు చేశారు? ఇక్కడ రోడ్లు వేపించాడు. మరి సీసీ రోడ్లు, తార్ రోడ్లు, పేదవాళ్ళకి సాయం చేశాడు. అమ్మఒడి అవన్నీ వచ్చినాయి. బెల్లంకొండలో రోడ్లు వేపించారా? రోడ్లు వేపించారు. అన్ని ఏ ఊరికే సమస్య వచ్చినా ముందు నేను ఉంటానని ఆయన ఉన్నాడు. అది సంగతి. భాష్యం ప్రవీణ్ బాగా డబ్బున్న వ్యక్తి, గట్టి అభ్యర్థి అంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఆయనకి ఇస్తే అవకాశం చేస్తారంటున్నారు వాళ్ళు. డబ్బున్న వాళ్ళు చేయరు. వాళ్ళు భూస్వాములకు పోవటమే. పేదలకి 1 రూపాయి కూడా అందదు. భూస్వాములు చేసుకోవటమే. అది నంబూరు శంకర్రావు అయితే ఈ నియోజకవర్గంలో 5 ఏళ్ల పాటు ఎలా ఉన్నారు? ఏదైనా మాకు సమస్య ఉంది చేయండి అంటే ఏమనేవాళ్ళు? సమస్య అంటే ముందు నేను ఉన్నాను, మీకు ఎప్పుడు నిద్రపోతున్నా కానీ లేకుండా నేను సమస్యను తీరుతా అంటున్నాడు. అది చేశారా పనులు? మరి అన్ని పనులు చేశాడు. నెంబర్ 1గా చేశాడు. అసలు నెంబర్ 1గా జగన్మోహన్ రెడ్డి గారు కానీ నంబూరు శంకర్రావు గారు కానీ నెంబర్ 1గా చేశాడు. ఒకసారి అవకాశం అంటే నంబూరు శంకర్కి ఇచ్చారు. ఈసారి భాష్యం ప్రవీణ్ ఒక్కసారి అవకాశం అంటున్నారు. అసలు ఇవ్వనండి. అసలు ఏమైనా ఇచ్చిన వాళ్ళు అసలు ఏం చేయరు. వాళ్ళు భూస్వామి జేబుల్లోకి పోవటం తప్ప SC STలు అభివృద్ధి చెందరు. ఎవరు అభివృద్ధి చెందరు. బీసీలు కానీ ఓసీలు కానీ. అది
చంద్రబాబు నాయుడు ఎందుకని శ్రీధర్ని పక్కన పెట్టి భాష్యం ప్రవీణ్ని తీసుకొచ్చారు? శ్రీధర్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేశాడు కాబట్టి చెక్కులు అవన్నీ ఇచ్చి చేశాడు కాబట్టి అతనికి ఈయన పుష్క దోపిడి ఇవన్నీ చేశాడు. అంటే భాష్యం ప్రవీణ్ గట్టి అభ్యర్థిని తీసుకొచ్చారా? భాషం పై డబ్బు ఉండవాళ్ళని తెచ్చారు. డబ్బు బాగుంది, ఎన్నైనా నంబూరు శంకరాన్ని ఓడియాలి, డబ్బులు కోట్లు పెడతాను నేను అవసరమైతే అని చెప్పి చేస్తాను. భాష ప్రవీణ్ ఏం చేయలేడు. అన్ని పథకాలు నెంబర్ 1గా శంకర్రావు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పేదలకు ఎస్సీ ఎస్టీ బీసీలు బంగారులో పోతున్నారు, మంచి చదివిస్తున్నాడు, మంచి ఇది చేస్తున్నారు. అది పిల్లలకి యూనిఫామ్ కానీ స్కూల్ అభివృద్ధి కానీ ఎక్కడైనా సరే అభివృద్ధి బాగానే జరుగుతుంది. ఇది రాజధాని ప్రాంతం కదా దాదాపుగా. ఈ రాజధాని ప్రాంతంలో వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఎదురు దెబ్బ అంటారు? ఏం దెబ్బ ఉండదు. మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి, నంబూరు శంకర్ గారు మంచి అధిక మేజర్తో గెలుస్తారు. ఏం పనులు చేశారు ఇక్కడ మీకు తెలిసి? చెప్పట్ల మావాడు అన్నీ ఎవరు పోయినా చేస్తాడు ఏదో ఒకటి. అన్ని వాళ్ళే వాలంటీర్లు వేస్తున్నారు కదా అబ్బాయి, వాడ ఆయనతో కూడా పని ఏముంది. ఏది ఇప్పుడు మన కార్డు కావాలన్నా పెన్షన్ కావాలన్నా అంటే వాళ్ళు వాలంటీర్లు చేసుకొని చేస్తున్నారు. ఆయన దగ్గర పోయే పని కూడా పెద్దగా ఇదేం లేదు కదా. జగన్మోహన్ చేయటమే. ఈ నెంబూరు ఈ పవిడి వీళ్ళు ఏముంది, వాళ్ళు చూస్తే ఆ బాబు చూడటం, ఏం చూస్తే జగన్ గారు చూడటమే. అంతే కానీ ఎమ్మెల్యేతో ఏముంది పెద్ద ఇదిగా వాళ్ళ అన్ని వాలంటీర్ చేత పనులు అవుతుంటే వాళ్ళ. ఇక్కడ మీ నియోజకవర్గంలో పెదకూరపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన కలిసి భాష్యం ప్రవీణ్ని నిలబెట్టినాయి కదా. నిలబెట్టారండి, వాళ్ళు పార్టీ తరఫున కావాలని నిలబెట్టారు. వాళ్ళు తిరుగుతారు, వాళ్ళకి వేస్తారు, ఈయన వాళ్ళు ఈయనకి వేస్తారు. ఏముంది ఎక్కువ ఎవరికి ఉంది అవకాశం? శంకర్రావు గారికి ఉండదు. శంకర్రావుకి దానిలో మాట్లాడడం లేదు. అంటే అందరికీ పిల్ల కాడ నుంచి పెద్ద కాడ నుంచి ముసలి వాళ్ళ కానీ అందరికీ తెలిసిన కంటే ఆయన 5-6 ఏళ్ల నుంచి తిరుగుతుంది. ఆయన వచ్చి మొన్న అందరికీ ఇప్పటికి తెలీదు. ఇప్పుడు ఆయన టికెట్ మొన్న ఈ మధ్య కదండి వచ్చింది, పెద్దగా రన్నింగ్ లేదు. లేకపోతే కొంత చదువుకున్న వాళ్ళకి తెలియటం కానీ కొంతమంది అని కూలిపోయే వాళ్ళకి తెలియదు. లేకపోతే తెలుగుదేశం పార్టీ అనేది పెద్దగా తెలుసు కానీ మడిచి పెద్దగా రన్నింగ్ లేదు. సరే, ఎందుకని ఏరుకోరి చంద్రబాబు నాయుడు ఇక్కడ నిలబెట్టారు భాష్యం ప్రవీణ్? ఏం తెలుసు దాని గురించి మనకు అంత లోతుగా తెలియదు కదా. తెలియని వ్యక్తిని ఎందుకని నుంచు పెట్టారంటారు? ఏం మరి ఈయనకు డబ్బులు ఉన్నాయంట, డబ్బులు గట్టిగా పెడతారని సీట్ ఇచ్చారని ఇక్కడ వాళ్ళు లోకల్ వాళ్ళు అనుకుంటున్నారు. అంతేగాని ఆయన ఎవరికి పరిచయాలు లేవు, ఎప్పుడు రాలేదు. ఇప్పుడు కాదు, ఎప్పుడన్నా ఈసారి ఎప్పుడన్నా తిరిగి వచ్చినవాడు కాదు. ఆయన ఏదో వ్యాపారాల్లో ఉన్నాడంట, ఏదో కాలేజీలో ఉన్నట్టుగా చెప్తున్నారండి. ఆయనకు అసలు తెలియదు ఆయన ఎవరు అనేది. ఈ లోకల్లో ఎవరికి తెలియదు. ఈ మండలమే కానీ 5 మండలాలు కూడా తెలియదు. నంబూరు శంకర్రావు ఎన్నిసార్లు వచ్చుంటారు గెలిచినాక ఇటు సైడ్ గడప కానీ? ఆయన 2-3 రోజులకు ఒకసారి వస్తుంది. వారానికి 2 సార్లు అయినా కంపల్సరిగా. అందరికీ జనానికి రన్నింగ్ ఉంది. ఏమైనా పని ఉన్నా పెద్దవాళ్ళు పోయి చేయించుకుంటారు. మా బోటోళ్ళు ఆయన దగ్గర పోయే పని కూడా లేదు కండి. వాళ్ళంటే చెప్తే వాళ్ళే కాదు. మళ్ళీ ఉంది అవకాశం నంబూరు శంకర్ గ్యారెంటీ. దానిలో ఇంత కూడా తేడా లేదు మొత్తం గ్యారెంటీగా. 5 సంవత్సరాలు ఎలా చేశాడు పరిపాలన? మంచి బాగా చేశాడా ఎమ్మెల్యేగా? నెంబర్ 1గా చేశాడు. ఏ విధంగా ఏంది? ఇప్పుడు ఆయన నెంబర్ 1గా చేసిండు. మన అకౌంట్లోకి డబ్బు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి అకౌంట్లోకి డబ్బు డైరెక్ట్గా నా అనుభవంలో 54 ఏళ్ళ అనుభవంలో ఇప్పుడు నాకు 54 వయసు. 54 వయసులో 9 మంది ముఖ్యమంత్రిని చూసా. డబ్బులు చేతికి రాల. ఈయన ఒక్కొక్క గ్రామానికి 10 ఎకరాలు 5 ఎకరాలు కొన్ని ఇల్లు కట్టించిండు. మనం ఏ ఒక్క పొరపాటున జరిగిన ఆంబులెన్స్ వస్తుంది, ఇంటి దగ్గరకు బియ్యం వస్తుంది, రైతు భరోసా ఉంది, సచివాలయం ఉంది. కావాల్సిన పని మొత్తం ఆయన దేవుడు. ఫస్ట్ పైన దేవుడు, రెండో దేవుడు ఆయన గెలిపించలేకపోతే ఈ జనమందరూ కూడా ఒక నాశనం అయిపోతుంది. ఉచితాలు ఎత్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, అభివృద్ధి చేయలేదంటూ విమర్శిస్తున్నారుగా. మరి తెలియనివాడు విమర్శించేది, తెలిసిన వాళ్ళు జగనే కావాలి. ఎందుకన్నాడు? ఆయన మీద అబద్ధం అని కాదు, ఈయన మీద అబద్ధం. మన చేతికి డబ్బు వస్తుందిగా, అకౌంట్లో డైరెక్ట్గా ఇట్టు వస్తే వస్తున్నాయి. మనం ఎండి కాడికి పోయి గుడ్ మార్నింగ్ అనాల్సిన పని లేదుగా, ఎంఆర్ఆర్ కాడికి పోయి గుడ్ మార్నింగ్ అనాల్సిన పని లేదుగా. ఉందా? లేదు. సచివాలయం మన కాడికి వస్తుంది. ఏం పని కావాలంటున్నాడు? 10 దాకా వచ్చి పని చూసుకుంటాం. మన డబ్బులే మనకే ఎత్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటూ విమర్శిస్తున్నారు. మరి ఎందుకంటారు? అదేం పలహారం పెట్టేవాళ్ళు కదా మీరు అందరూ ఉన్నారు. ఇప్పుడు ఆ పెద్ద ఆయన కొబ్బరికాయ కొడతారు, వీళ్ళందరికీ తలా మొక్క పెడుతున్నాయి. మా ఆయన ఎక్కడికొచ్చిపోయి కొబ్బరి మొక్క పెట్టుకుని ఆయన తింటున్నాయి. అంతే కదా జరిగిన విషయం. ఎవరైనా ఒకటి జరిగినట్టు చెప్పుకున్నా లేకపోతే. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా నేను వస్తే డైరెక్ట్గా అకౌంట్లో వేస్తాను, డబ్బులు ఇస్తాను అని చెప్తున్నారు. 2014 రుణమాఫీ అన్నాడు, డ్వాక్రా మాఫీ అన్నాడు. ఆ సమస్య నుండి మరి కొట్టుకున్నంత తగాద కూడా అయింది. తగాదని సమస్య కాదు. సరే, అప్పుడైతే అయిందిలే.
అది జరిగిన విషయం తెలియదు అవన్నీ ఇక్కడ ఈ నియోజకవర్గం విషయానికి వచ్చేప్పటికి నంబూరు శంకర్రావు భాష్యం ప్రవీణ్ వీళ్ళిద్దరూ పోటీ చేస్తున్నారు. భాష్యం ప్రవీణ్ గట్టి అభ్యర్థి, బలమైన అభ్యర్థి అని చెప్తున్నారు. ఎవరికి ఉంది అవకాశం? సార్ జనం చేతల్లో ఉంది, జనం చేతల్లో ఉంది, అంతేగా జనం చేతల్లో ఉంది. సరే, భాష్యం ప్రవీణ్ గురించి మీకేం తెలుసు? తెలియటం కాదు, అది జనం చేతల్లో ఉంటుంది, అది అంతే కదా. అది జనం ఎటు మొగ్గితే అటు మొగ్గు, అది కాదు. సరే, నంబూరు శంకర్రావు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా? ఇక్కడ ప్రవీణ్ కుమార్. నంబూరు శంకర్రావు, ప్రవీణ్ కుమార్ వీళ్ళిద్దరిలో ఎవరికి గెలిచే అవకాశం ఉంది? నంబూరు శంకర్రావు గెలిచాము. నంబూరు శంకర్రావు. ఎందుకని నంబూరు శంకర్రావు మళ్ళీ రెండోసారి? అంటే అన్ని పథకాలు పెట్టారుగా, దానివల్ల అంతే. ఏ ఊరు ఇది? పెదపాలెం. గడప గడపకి వచ్చారా ఎమ్మెల్యే? ఏమైనా సమస్యలు ఉండి చేయండి అంటే ఆయన సమాధానం ఏమని చెప్తాడు? ఏం చెబుతాడు చూద్దాం. ఇప్పుడు అయిపోయినాయిగా ఈ పథకం, ఈ ఖాళీ లేదు, ఇళ్ళ స్థలాలు ఇవ్వంటే ఇప్పుడు లేవు, నెక్స్ట్ ఇస్తాము అని అంటారు. మీ ఊర్లో ఏం పనులు చేశారు? మా ఊర్లో సచివాలయం కట్టారు, సిమెంట్ రోడ్లు వేశారు, ఎట్నే బోర్లు లేని వాళ్ళు బోర్లు వేశారు. బోర్లు వేసారు. ఇద్దరికి ఇళ్ళ స్థలాలు కూడా ఇచ్చారు, ఇల్లు కట్టిస్తారు. ఇల్లు కట్టుకుంటున్నారా? కట్టేవాళ్ళు కట్టుతారు, వైపు కొన్నోడు, వైపు లేని వాళ్ళు అంతే ఉన్నాయి, అంతే. నంబూరు శంకర్రావుకి ఒకసారి అవకాశం ఇచ్చారు, మళ్ళీ ఉందా అవకాశం రెండోసారి? అనుకున్నాం, చెప్పలేము. అదంతా ఎలాంటి అభిప్రాయం ఉంది మీ ఊర్లో? ఈయన గురించి ఏమనుకుంటున్నారు? ఊరి గురించి, నంబూరు శంకర్రావు గురించి? నంబూరు శంకర్రావు గురించి అంటే మాకు అయితే ఆయన లేబర్ మొత్తం అటే ఉంటారు ఎక్కువ. మా ఊరు ప్రెసిడెంట్ ఉన్నాడు. మీ ఊరంతా వైసీపీనా? మా ఊరు అంటే కొంతమంది అటు ఉన్నారు, కొంతమంది ఎక్కువ లేబర్ మొత్తం వైసీపీ తరఫున ఉన్నారు. భాష్యం ప్రవీణ్ చూసావా నువ్వు ఎప్పుడన్నా? మనం చూడలేదు. కొమ్మలపాటి శ్రీధర్ అంటే మనకు నోటెడ్ అయింది, కానీ 2 మాటలు గెలిచిండు కాబట్టి ఈయన కొత్తగా రావటం ఎంత మట్టి రాలేదు. శ్రీధర్ని ఎందుకని పక్కన పెట్టేసి భాష్యం ప్రవీణ్కి ఇచ్చారు సీటు చంద్రబాబు? అది అర్థం కావట్లేదు మనకి, ఏంటికి తీసారో మనకి అర్థం. ఏమని అనుకుంటున్నారు? ఏమనుకుంటారు మరి, ఇంకా ఆయన కాడ మరి ఏమైందో ఏంటికి వేశారో మనకి తెలియట్లేదు వ్యాపారం. అది నంబూరు శంకర్రావు, భాష్యం ప్రవీణ్ వీళ్ళిద్దరిలో ఎవరు బలమైన అభ్యర్థులు? ఏనే అంటారు, ఎవరు? ప్రవీణ్ కుమారే బలమైన అభ్యర్థి అంటారు. పోటీలు జనాలకి ఎవరు ఎక్కువ బాగా తెలుసు? ఈ నంబూరు శంకర్రావు ఇద్దరికి ఎమ్మెల్యే కలిసిండు కాబట్టి తెలిసింది. ఈయనంటే ఇప్పుడు కొత్త రావడం, శ్రీధర్ గారు అంటే అందరూ తెలుసు. అది ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచింది? పెద్దకూరపాడులో వైఎస్ఆర్. సిట్టింగ్ ఎమ్మెల్యే మళ్ళీ నంబూరు శంకర్రావేనా? నంబూరు శంకర్రావు. ఎందుకని నంబూరు శంకర్రావుకి మళ్ళీ అవకాశం? శంకర పని చేస్తారు కాబట్టి. పని చేస్తారు, అది పని చేసేవాళ్ళు నాయకులు, పనిచేయని నాయకులు కాదుగా. తెలుగుదేశం పార్టీ నుంచి భాష్యం ప్రవీణ్కి టికెట్ ఇచ్చారు, ఆయన గురించి ఏమంటారు? ఆయన ఎవరికి తెలుసు, ఆయనకే రాడు. కొత్త వ్యక్తికి అభ్యర్థికి మార్చాం మేము అంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు మార్చుకున్నా జనం ఓట్లు వేయాలిగా, రాడు. నంబూరు శంకర్రావు, భాష్యం ప్రవీణ్ వీళ్ళిద్దరిలో ఎవరు ఇక్కడ నియోజకవర్గం వాళ్ళకి తెలుసు బాగా? నంబూరు శంకర్రావు తెలుసు. ఏం భాష్యం ప్రవీణ్ తెలియదు ఎవరికి? ఎవరు తెలుసు, నిన్నగా వచ్చింది ఆయన. అంతకు ముందు వరకు ఎక్కడున్నారు తెలియదు మాకు, అతను తెలియదు. నంబూరు శంకర్రావు అందరూ తెలుసు. అందరికీ తెలుసు. ఏం చేశారు ఇక్కడ డెవలప్? ఈ నియోజకవర్గంలో ఏం పనులు జరిగినాయి అంటే? రోడ్లు జరగకపోతే పని అయితే ఏదైనా కానీ అడిగితే, పొలాలకు సంబంధించిన కానీ ఏదైనా సార్. ఇక్కడ నియోజకవర్గంలో ప్రచారంలో ఎవరు బాగా తిరుగుతున్నారు? నంబూరు శంకర్రావు, భాష్యం ప్రవీణ్? ప్రవీణ్ తిరుగుతున్నాడు. అది సరే, తిరిగినా కానీ రాడు. ప్రచారం ఎక్కువగా చేసినా భాష్యం ప్రవీణ్ రాడా? రాడు, పక్క షూర్. అది ఇక్కడ రాజధాని ప్రాంతంలో వైసీపీ పార్టీకి అనుకూలంగా లేదు అంటూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. అనుకూలంగా ఉంది, వాళ్ళైతే వాళ్ళది ఉండవాళ్ళ పైకి వెళ్తారు కానీ పేదవాడి పైకి రాడు. అది అదే నేనుంటే కనుక రాజధానిని బాగా నిర్మించేవాడిని అంటూ చంద్రబాబు ప్రతిసారి చెప్తున్నారు. ఏ కులాన్ని పైకి రానాడు, వాళ్ళకి అమ్మలు ఉండవాళ్ళ వరకు పైకి వెళ్తారు, పేదవాడుగా ఉండిపోతాడు. మరి జగన్మోహన్ రెడ్డి అయితే అందరిని సమానం చూస్తాడు, అది లెక్క. మరి చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్గా నిలుస్తున్నారు. ముగ్గురు వచ్చినా కానీ అసలు వాడిని ఏం చేయలేరు, గెలిచేది ఆయన పక్కా షూర్, అందరికి కన్ఫర్మ్. రాజధాని ప్రాంతంలో వైసీపీ వాటికి అనుకూలంగా ఉందా, వ్యతిరేకంగా ఉందా? వైసీపీ వ్యతిరేకంగా ఉండింది, వ్యతిరేకంగా ఉండదు. మరి అయినా కూడా పెద్దకూరపాడులో వైసీపీ వాటికి గెలిచిద్దా? గెలిచిద్ది. ఇందువల్ల పార్టీ లెక్కన వ్యక్తిపరంగానా? వ్యక్తిపరంగానే, పార్టీలంగా వెళ్తారు. వచ్చే ఎలక్షన్లో వైసీపీ నుంచి నంబూరు శంకర్రావు పోటీ చేస్తున్నారు, ఇటు భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. ఎవరికి గెలిచే అవకాశం ఉంది? ఎక్కువగా గెలిచే అవసరం ఏంటి, ఇక్కడ భాష్యం ప్రవీణ్ కొత్తగా వచ్చాడు, స్లోగా ఉంది.
అది నంబూరు శంకర్ ఇప్పుడు ఇంతకుముందు 2 నెలలు పెట్టి తిరిగి స్థానంగా అతనికి చెడ్డ పేరు అంటూ లేదు. పైగా అక్కడక్కడ రోడ్లు వేయటం, వేసినోడికి అవసరమైన వాడికి ఆదుకోవటం, ఏదన్నా కానీ తాను డబ్బుల పూర్వకంగా ఈగిపోయినప్పటికైనా తనకు అవసరాలు ఏమంటే అనేది కొద్దిగా తీరుస్తూ వస్తున్నాడు, జరుగుతుంది. అది అతని మీద బ్యాడ్ లేదు కాబట్టి ఎక్కువ అవకాశాలు అతనికే ఉంటాయని ఇప్పుడు ఒక నేను గడపకేం తిరగలేదు, నేనైతే ఏం తిరగలేదు. నా ఆలోచన విధానం చెప్పా. నియోజకవర్గంలో అందుబాటులో ఉంటున్నారా శంకర్రావు? అందుబాటులోనే ఉంటున్నారు. సరే, ఇక్కడ కొత్త వ్యక్తి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటూ భాష్యం ప్రవీణ్ పేరు చెప్తున్నారు. ఆయనకి ఎందుకని లేదు అవకాశం అతనికి ఎందుకు లేదని అంటానికి ఏం కాదు. ప్రస్తుతానికి అది తిరగలేదు, ఇప్పుడే కొత్తగా వచ్చాడు కదా అతను. పాత అతను తిరిగి ఉంటుంటే ఇతను వచ్చాడు, పోయినసారి ఓడిపోయారు, ఇతనికి వేద్దాం ఆలోచన చూద్దామని మనుషులు ఒక రాదు, కొంత 10 మందికైనా ఇద్దరే మారుతారు. ఇప్పుడు కొత్తగా వచ్చాడు ఇతను. శ్రీధర్ని ఎందుకని పక్కన పెట్టారు తెలుగుదేశం పార్టీ? శ్రీధర్ని ఎందుకు పెట్టారో నాకైతే తెలియదు. మరి శ్రీధర్ని పెట్టడం కారణాలు సర్వే చేస్తే ఎక్కువ ప్రవీణ్కి ఉన్నట్టుగా చెప్పుకొచ్చారు. అది అంతవరకు అది అధిష్టానం వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలా చూసుకొని మనకు తెలియదు. అది అసలు కొంతమందికి ఇప్పుడు భాష్యం ప్రవీణ్ అంటేనే ఎవరికి తెలియట్లా. ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పటికి కూడా అది చూసిన వాళ్ళు చాలా మంది లేరు, జరుగుతుంది. అది నంబూరు శంకర్రావు అంటే తెలుసా నియోజకవర్గంలో? తెలుసు, 100కి 90 మంది తెలుసు మొత్తం నియోజకవర్గం కదా. అది నా ఆలోచన విధానం. ఇక్కడ మీ ఊర్లో ఏం పనులు జరిగినాయి 5 ఏళ్లలో? ఈ ఊళ్ళో ఇక్కడ ఏం పనులు జరిగినంటే ఏదో అక్కడ సిమెంట్ రోడ్డు వేయటం, ఏదన్నా అవసరాలకు ఏదన్నా కానీ పోతే ఏదంటే కాదనుకుంటే చేత అయినవారు చేస్తున్నాడు. అది నంబూరు శంకర్రావు మళ్ళీ పోటీ చేస్తున్నారు, గెలిచే అవకాశం ఉంది ఆయన? ఫుల్ మెజార్టీతో. ఒకసారి అవకాశం ఇచ్చారు కదా, మళ్ళీ ఉంది అవకాశం? మళ్ళీ ఉంది అవకాశం, మళ్ళీ ఉంది. ఎందుకని? ఆయన చేసిన మంచి పనులు అలా ఉన్నాయి. శంకర్రావు గారికి ఎదురే లేదు, జగన్ అన్నకు తిరిగేలేదు. ఈ నియోజకవర్గంలో ఏం పని చేశారు శంకర్రావు 5 ఏళ్లలో? ఏదే ఈ తార్ రోడ్లు వేయించాడు, అమరావతి టు బెల్లంకొండ రోడ్డు వేయించాడు, ఇక్కడ మాదిపాడు మనకి మామూలుగా అది తీసుకొచ్చాడు మనకి కృష్ణా జిల్లా టు గుంటూరు జిల్లాకి వెళ్ళడానికి. అన్ని డెవలపింగ్ బాగానే ఉంది, అన్ని పథకాలు సూపర్గా ఉన్నాయి. రోడ్డు వేసాడు, మాదిపాడు రోడ్డు వేసాడు, అన్ని ఆయన అందరికీ అనుకూలంగా ఉంటాడు. పిల్లలు పోయినా పెద్దలు పోయినా శంకర్రావు గారు సూపరు, ఏ పని అడిగినా చేసి పెడతాడు. వాళ్ళు నాయకులు చెప్పాలి, ఈ నాయకులు చెప్పాలనేది ఏం లేదు, భేదం సూపర్. గడపకి తిరిగారా? ప్రతి ఒక్క ఊరు తిరిగారు, గడప శంకర్రావు. ఈ సమస్యలు చేయండి అని అంటే ఏమంటారు? అన్ని చేసి పెట్టాడు అందరికి, అడిగిన ఏది కాదంట. ఏ పార్టీ టీడీపీ అని లేదు, వైసీపీ అని లేదు, ఏ పార్టీకి అని చేశాడు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురించి ఏమంటావు? భాష్యం ప్రవీణ్ నిలబడ్డారు, గట్టి అభ్యర్థి అని వాళ్ళు చెప్తున్నారు. అసలు భాష్యం ప్రవీణ్ ఎవరో ఈ నియోజకవర్గంలో జనానికే తెలియదు. ఆ ప్రవీణ్ అసలు ఎవరు, ప్రవీణ్ అనే అతను ఎవరో కూడా కొంతమందికి అసలు తెలియదు కూడా. ఆ ప్రవీణ్ ఏదో ఇప్పుడు వచ్చాడు కొత్తగా, ఏం లేదు అనుకున్నంత ఏం లేదు. భాష్యం ప్రవీణ్ అసలు డిపాజిట్లు కూడా రావు అస్సలు. శంకర్రావు ముందు భాష్యం ప్రవీణ్ గారు అసలు డిపాజిట్లు కూడా రావు. బలమైన అభ్యర్థి అని చెప్తున్నారు. బలమైన అభ్యర్థి అని వాళ్ళు అనుకుంటే అలా జనం అనాలి కదా. వైఎస్ఆర్సీపీ ముందు భాష్యం ప్రవీణ్ ఎవరో కొంతమందికి అసలు తెలియదు కూడా, టీడీపీ వ్యక్తులకే తెలియదు. ఏదో ఆయనకు డబ్బు ఉందని సీట్ ఇచ్చారు అంతే, అంతే, అంతకు మించి ఏమి లేదు. భాష్యం ప్రవీణ్ ఎవరో కూడా తెలియదు. 5 సంవత్సరాలు నియోజకవర్గంలో ఎవరు తిరిగారు బాగా? తెలుగుదేశం పార్టీయా వైసీపీ పార్టీ? ఇక్కడ వైసీపీ పార్టీ తిరిగింది. శంకర్రావు గారు, వాళ్ళ మిస్సెస్, వాళ్ళ అబ్బాయి కళ్యాణ్ బాబు వాళ్ళందరూ బాగా నియోజకవర్గానికి బాగా సేవ చేశారు. అన్ని వర్గాల వారికి కుల మత భేదాలు లేకుండా ఏం కావాలన్నా చేసి పెట్టారు. మళ్ళీ భారీ మెజార్టీతో శంకర్రావు గారు గెలవబోతున్నాడు, గెలుస్తాడు కూడా. 4 రోజులు పోసిండు. ఏం చేశారు పనులు? ఇంకేం పనులు చేయాల, అక్కడ సచివాలయం కట్టించిండు. అది ఏ ఊరు ఇది? ఆవులూరుపాలెం. తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు, ఇటు వైసీపీ పార్టీ నుంచి మళ్ళీ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు. ఎవరికి ఉంది అవకాశం? అది ఇప్పుడు మన జనంలో నాలెడ్జ్ అండి, డబ్బులు ఎక్కువ పెడితే వాడికి వేస్తారు. అది ఈ 5 సంవత్సరాల్లో ఎవరున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి? భాష్యం ప్రవీణ్ ఉన్నాడు జనాల్లో, నంబూరు శంకర్రావు గారే ఉండ. భాష్యం నిన్న మొన్న వచ్చినోడుగా నంబూరు శంకర్రావు గారే ఉండ తిరుగుతున్నారు. శంకర్రావు ఏమంటారు? గడప తిరిగారు అక్కడ ఈ ఊర్లో? తిరిగాను. సమస్యలు ఏమైనా ఉన్నాయి మాకు చేయండి అంటే ఏమన్నారు? చేస్తామన్నారు. ఈసారి నేను వస్తే చేస్తానండు. మళ్ళీ ఇంకా ఏదైనా కావాలంటే మళ్ళీ పులిచింది కూడా ఒకటి కడతానండు. ఏది మన ఇమేజ్ పేట దగ్గర నుంచి బాగానే చేస్తాడు పనులు. ఎలా ఉంటుంది మాట తీరు? జనాలతో ఎలా ఉంటాడు? జనంతో బాగానే ఉంటాడండి. భాష్యం ప్రవీణ్ గురించి ఏమంటారు? భాష్యం ప్రవీణ్ కొత్త కదండి, మరి ఆయన ఎట్లా మాట్లాడతారో ఏందో మనకు తెలియదు. ఆయన మాట్లాడేదాన్ని బట్టి ఏదైనా 100 రూపాయలు కష్టం. భాష్యం ప్రవీణ్ ఇక్కడికి వచ్చారా ఈ ఊరు? అసలు ఒకసారి వచ్చిపోయింది. ఏమంటున్నారు? ఏమంటలా ఓట్లు వేయండి అంటాను. నేను చేస్తాను, పనులన్నీ బాగానే చేస్తాను, నాకేంది అంటాను. ఒకసారి అవకాశం అంటున్నారు. ఇవ్వద్దు జనం ఈ అవకాశం అంటే, ఎవరు నమ్మకం వాడు వేసుకుంటాడు. అది పార్టీ ప్రకారంగా చూసుకున్నా ఏ వైసీపీ పార్టీకి ఎక్కువ బలం ఉందా ఇక్కడ, తెలుగుదేశం పార్టీగా? కుడియాలు 2 ఒకటేనండి, ఒక 50 ఓట్లు అటు ఇటు. అది మొన్న పోయినసారి ఏమో టీడీపీ వచ్చింది,
ఈసారి వైసీపీ పడతాయి అనుకుంటున్నాం. మరి అది ఎట్లా ఉంటుందో. శ్రీధర్ని ఎందుకు పక్కన పెట్టారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు? శ్రీధర అది శ్రీధర్ అంటే ఆయన డబ్బు పెట్టలేదు మునుపు, ఓడిపోయిండు. నిండుజర్ల. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరు? నంబూరు శంకర్రావు. మళ్ళీ ఆయన పోటీ చేస్తున్నారు కదా, ఆయన గెలిచే అవకాశం ఉందా? గెలిచే అవకాశం ఉంటుంది, ఆయనకే వేద్దామని ఉంది. ఎందుకని ఆయనకే? అందరం కలిసి ఆయనకే వేద్దాం అనుకుంటున్నాం, ఎందుకని లేదు. అంటే పార్టీ తరపు నుంచే, నంబూరు శంకర్రావు నుంచే వ్యక్తిగతంగా? పార్టీ తరపు నుంచి. ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలన ఏ విధంగా చేశారు? ఏ విధంగా చేశాడు? మాకైతే ఇంతకుముందు ఫీల్డ్ ఇల్లు కట్టించుకోలేకపోయాం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కట్టించు ఇల్లు కట్టుకున్నారు. మీ సొంత స్థలమా, గవర్నమెంట్ ఇచ్చిన స్థలమా? సొంత స్థలంలో ఇల్లు కట్టుకున్నారు. ఓకే. పోయినసారి ఇక్కడ వైసీపీ పార్టీ గెలిచింది, మళ్ళీ ఉందా అవకాశం వైసీపీకి? ఉంది. ఉందా? తెలుగుదేశం పార్టీ నుంచి భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు, తెలుసా? చూసావా ఎప్పుడన్నా? నంబూరు శంకర్రావుని ఎక్కువ సార్లు చూసావా, భాష్యం ప్రవీణ్ చూసావా? నంబూరు శంకర్రావుని ఎక్కువ సార్లు చూసావా? ఎందుకంటే ఇంతకుముందు ఫీల్డ్లో చేసి ఉండగా మా ఊరు వచ్చిండు ఎక్కువ. ఈయన వచ్చాడా భాష్యం ప్రవీణ్ మీ ఊరు? రాలంగా. మీ నియోజకవర్గం విషయానికి వచ్చేప్పటికి నంబూరు శంకర్రావు ఈ 5 ఏళ్లలో నియోజకవర్గంలో తిరిగారా లేదా? తిరిగారు, బాగానే తిరిగారు. ఏం పనులు చేశారు ఇక్కడ? మాకు రోడ్స్ ఇచ్చాడు, వాటర్ ఇచ్చాడు, ఆయన చేయాల్సినటువంటి పనులన్నీ చేశారు. తెలుగుదేశం పార్టీ ఎక్కువగా ఇక్కడ నియోజకవర్గంలో తిరిగిందా ఈ 5 ఏళ్లలో? వైసీపీ పార్టీ తిరిగిందా? వైసీపీ పార్టీ తిరిగింది. సకాలంగా 4 సంవత్సరాలు వర్షాలు పడ్డాయి, 2 పంటలు పండినాయి, మాకేం అభ్యంతరం లేదు. రైతు భరోసా పడ్డది, 45 సంవత్సరాలు డబ్బులు వచ్చినాయి, ఆడవాళ్ళకి గ్రూప్ మాఫీ తీసేసిండు, బాగానే ఉంది. కానీ ఈ సంవత్సరం వర్షాలు లేవు, అంతేగాని ఈ శంకర్రావు వల్ల కానీ జగన్ వల్ల కానీ ఎటువంటి సమస్యలు లేవు. ఈ 5 సంవత్సరాలు ఏం పని చేశాడు శంకర్రావు ఇక్కడ ఈ ఊర్లో? అక్కడక్కడ రోడ్లు పోపించిండు, సత్యాలయం కట్టించిండు, నీటి పారుదల బాగానే చేసిండు, ఆయన చేయాల్సిన మొత్తం బాగానే చేసిండు, మాకేం అభ్యంతరం లేదు. మళ్ళీ ఆయనే వస్తారని మేము అంటున్నాం. అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది కదా, అప్పుడు ఇప్పుడు వైసీపీ పార్టీ ప్రభుత్వం తేడా ఉందా? ప్రభుత్వం ఉందంటే అప్పుడు ఈ పథకాలు లేవు కదా మాస్టారు. 45 సంవత్సరాల డబ్బులు, రైతు భరోసాలు అవి లేవుగా. అవి లేవు కాబట్టి ఎన్నుకు బట్టి పోయిందనే ఆ పార్టీ అనుకుంటున్నాం. నంబూరు శంకర్రావుకి ఇంకో అవకాశం వచ్చా? ఒకసారి చాలా వచ్చే సూచనలు ఉన్నాయి, గెలవచ్చు కూడా. పార్టీ అనేది కాదు, నేను పార్టీ తరపున మాట్లాడట్లేదు. ఈ తెలుగుదేశం మంచిదని కాదు, వైఎస్ఆర్ మంచిదని కాదు. ఈ వైఎస్ఆర్ పార్టీ నేను ఒక మధ్యవర్తిగా మాట్లాడుతున్నా. వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ అవకాశం ఉందని నేను అంటున్నా. మళ్ళీ అవకాశం ఉందని. భాష్యం ప్రవీణ్ గురించి ఏమంటావు? ఆయన కొత్త వ్యక్తిగా మనం ఏం తెలుసు, ఆయన చేసే పని మగాలు మనకు అర్థం కావు కదా. పార్టీ ప్రకారం చూసుకున్న బలమైనటువంటి అభ్యర్థి అని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన ఏం చేసినా ఈ వైఎస్ఆరే మొగ్గేటట్టు ఉంది వ్యవహారం. ఎక్కడైనా విచారించుకో, ఇంకోసాట కాదు ఇంకోసాట 4 సార్లు ఎట్టినా విచారించుకో, ఇదే మొగ్గుగా ఉందని చెబుతారు నీకు. ఎక్కడ చూసినా నంబూరు శంకర్రావు అంటున్నారా? అది లెక్క. నేను అనడం కాదు మాస్టర్, నువ్వు కూడా ఎంక్వైరీ చేసుకో, సర్వే చేసుకుంటే నీకు అర్థం. నేను చెప్పిన దానికి నువ్వు సర్వే చేసుకుంటా తేడా ఉంటుంది. ఎందుకని పక్కన పెట్టారు? శ్రీధర్ ఎందుకని పక్కన పెట్టి ఆయనకే డౌట్ వచ్చిందని నాకు అనుమానం. ఇప్పుడు ఆయనకి అనుమానం వచ్చి తొలగిపోయిందని ఈ పథకాలన్నీ మనం భరాయించలేము, ఎందుకని తొలగిపోయి ఉంటాడని మాకు అనుమానంగా ఉంది. ఎక్కడండి మీది? మాది హుజూర్నగర్ నియోజకవర్గం, తెలంగాణ సూర్యాపేట డిస్టిక్. మీకు అక్కడ ఎన్నికలు అయిపోయినాయి, అసెంబ్లీ ఎన్నికలు. ఇక్కడ ఏపీలో వస్తున్నాయి, ఎవరికి గెలిచే అవకాశం ఉందని అనుకుంటున్నారు మీరు? మా వాళ్ళందరూ కూడా మళ్ళీ జగన్ గెలుస్తారని అనుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ పథకాలు మంచిగా చేస్తుండే కాబట్టి గెలుస్తారని చెప్పి అనుకుంటున్నారు. వాళ్ళు అనుకుంటే అట్లా ఇక్కడ ప్రజల ఆలోచన బట్టి దాన్ని బట్టి ఓట్లు వేస్తే దాన్ని బట్టి ఏ పార్టీ అయితే ఆ పార్టీ వస్తుంది. ఏం చేస్తుంటారు మీరు హుజూర్నగర్లో? నేను మామూలుగా ఆటో తోలుతాను. ఇక్కడ ఏం పని మీద వచ్చారు? చుట్టాలు బంధువులు ఉంటే వచ్చాము. బంధువులుంటే వచ్చారు అనుకుంటున్నారు. మీ బంధువుల్లో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పథకాల గురించి ఏమనుకుంటున్నారు? తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాల గురించి? పథకాలు అన్నీ మంచిగా అమలు చేస్తారు. అన్ని పథకాలు కూడా బాగానే ఉన్నాయి. విద్యార్థులు కూడా మంచిగా విద్యా పథకాలు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. అన్నిటికీ కూడా స్త్రీలకి పింఛన్లు అన్నీ కూడా మంచిగానే ఉన్నాయి. వాలంటరీ వ్యవస్థ కూడా మంచిగానే ఉంది. అంతా దాని ద్వారా అందరికీ అన్నీ మంచిగా అనుకూలంగా అందుతున్నాయి అని చెప్పని అందరూ ఆలోచన చేసి ఆశపడుతున్నారు. మంచిగా మళ్ళీ ఒకసారి మీకు ఇలాంటి పథకాలు కానీ వాలంటీర్ సిస్టమ్ కానీ సచివాలయ వ్యవస్థ కానీ ఉందా? అక్కడ లేదు కదా. మాకు గ్రామ పంచాయతీలు ఉంటాయి. గ్రామ పంచాయతీలు ఉంటాయి. మాకు కూడా అన్నీ ఇప్పుడు వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ బాగానే ఉన్నాయి అన్నీ కూడా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏం నడుస్తుంది ఇక్కడ ఏపీలో గురించి ఏమనుకుంటున్నారు? ఇంకా ఏపీలో అంటే వీళ్ళందరూ మాట్లాడటమే కదా మనం.
దాన్ని బట్టి జగన్ గారే మళ్ళీ వస్తారని చెప్పి అనుకున్నారు. జగన్ గారు గెలుస్తారని, జగన్ గారు రావాలని అందరూ ఆశ. జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు అంటూ కూడా విమర్శిస్తున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అభివృద్ధి చేయలేదు, పథకాలు ఊరికే ఇచ్చేస్తున్నారు డబ్బులు అని. ఇప్పుడు లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని కూడా ఆ లోటులోకి తీర్చడానికి సాయశక్తులు ప్రయత్నం చేస్తుండే అన్ని విధాలుగా చేసి దాన్ని బట్టి చేస్తుండే కాబట్టి పర్లేదు. మధ్యన రాజధాని ఇష్యూలోనే కొంచెం అటు ఇటుగా ప్రజలు ఉన్నారు, కానీ రాజధాని ఏదైనా ఒకటి డిసైడ్ చేస్తే కొంచెం మళ్ళీ అనుకూలంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా, వీళ్ళిద్దరు కలయిక గురించి ఏమనుకుంటున్నారు? అది మనం చెప్పలేమండి వాళ్ళ ఆలోచన, అది ప్రజల నాడి. గడప గడప తిరిగారా? తిరుగుతూ గడప గడపకి తిరిగారా? తిరిగారండి. ఏమంటావు నువ్వు? మళ్ళీ అవకాశం ఉందా జగన్ పార్టీ ఎమ్మెల్యేకి? అవకాశం ఉందండి. ఉందా? ఉంది. ఆడవాళ్ళందరూ మీకే వేద్దాం అనుకుంటున్నారు. మా తాళచెరువు సగం మారుతారని అనుకుంటున్నారండి. ఎందుకని జగన్ పార్టీకే అంత బాగా ఉంది? జగన్ ఎందుకని జనంలో మార్పు వచ్చిందండి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఎలా చేశారు జగన్మోహన్ రెడ్డి? బాగానే చేశాడండి. చేశారు. 18 సంవత్సరాల వాళ్ళకి వేసాడు. ఇప్పుడు వేస్తామని వేయలేదని అదే బెంగ పెట్టుకుంటున్నారు ఆడవాళ్ళు. వేస్తే మాత్రం ఆయనకే ఎగుద్దుతా ఉంటున్నారు. చంద్రబాబు నాయుడు గురించి ఏమంటారు నువ్వు? ఆయన ఏం చేసిండండి? వానల గొరవు ఆయన వస్తేనే అగసాట్లు అండి. పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ చేస్తున్నాడు, మద్దతుగా ఆయనకి నిలుస్తున్నాడుగా అంటున్నారు. కానీ వాళ్ళు వచ్చారు కదా మా కాడికి, నేను చూడలేదు. మా కాడికి వచ్చారు కదా. భాష్యం ప్రవీణ్ తెలుసా నీకు? నేను చూడలేదండి. చూడలేదు. తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు ఆయన. జగన్ పార్టీ అభ్యర్థికి అవకాశం ఉందా, చంద్రబాబు నాయుడు అభ్యర్థికి అవకాశం ఉందా? జగన్ అన్నకే ఉంది. అన్నకే ఉంది. అన్న ఈ 18 సంవత్సరాలు వదిలిపెట్టాడు అనుకో, ఈ 4-5 రోజులు వేసాడు అనుకో, మళ్ళీ గుద్దుతారు. ఆడవాళ్ళందరూ అదే అనుకుంటున్నారు మా ఊళ్ళో. అన్న ఎత్తడనే సంకలు కొడుతున్నారు ఆడవాళ్ళు. అది మళ్ళీ జగన్ పార్టీయే గెలిచిద్దంటావు? గెలిచిద్దండి, తప్పకుండా వచ్చింది. అది నంబూరు శంకర్రావు ఈ 5 సంవత్సరాలు ఏం చేశారు పనులు ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి? ఎమ్మెల్యే గారు చేసేది ఏముంది? అన్ని అభివృద్ధి ఇంటికాడకే వచ్చేస్తాయి. ఆయన చేసేది ఏముంది? అన్నీ కూడా లబ్ధిదారుడికి అన్నీ చేరుతున్నాయి. ఆరోగ్యశ్రీ కానీ, బళ్ళు కానీ, రోడ్లు కొంచెం కొంచెం మెరుగుపడుతున్నాయి ఇప్పుడిప్పుడే. పరిపాలన మటుకు ఏ కోత లేదు, అన్నీ బ్రహ్మాండంగా ఉండే పథకాలు కానీ ఏమైనా కానీ. పెదకురవాడు నియోజకవర్గ ప్రజలకి నంబూరు శంకర్రావు తెలుసా, భాష్యం ప్రవీణ్ తెలుసా? ప్రవీణ్ గారు ఇప్పుడే వచ్చింది. నంబూరు శంకర్ అంటే 5 ఏళ్ళ నుంచి ఉంటుండే కాబట్టి, ఆయన అధికారంలో ఉండే కాబట్టి తెలిసిద్ది. ప్రవీణ్ గారు ఇప్పుడే వచ్చింది కాబట్టి పెద్దగా జనాల్లో అవగాహన లేదు. ఆయన 5 సంవత్సరాలు చేస్తే కనుక అప్పుడు ఆయనలో కూడా స్పందన వచ్చిద్ది, ముందుగా జనాలు తెలిసిద్ది. కొత్తగా వచ్చింది కాబట్టి పెద్దగా స్పందన లేదు. శ్రీధర్ గారు అనేటైతే కొద్దిగా బాగుండేది. అది శ్రీధర్ని ఎందుకని చంద్రబాబు నాయుడు పక్కన పెట్టి భాష్యం ప్రవీణ్ తీసుకొచ్చారు? ఆయన డబ్బు పెట్టలేడు ఆయన శ్రీధర్ గారు, అది విషయం. భాష్యం ప్రవీణ్ అయితే ఆయన డబ్బు పెడతలేను. డబ్బులు ఉన్నాయని తీసుకొచ్చారా ఇక్కడ? అంతే జరుగుతుంది, జరిగేది అదే అన్న, డబ్బులు ఉన్నాయనే జరుగుతుంది, అది విషయం. రెండోసారి అవకాశం ఉందా ఇక్కడ వైసీపీకి, నంబూరు శంకర్రావుకి? అన్నీ అట్టుండిద్దో చెప్పలేని పరిస్థితి. ఇక అంతా పోటీగా ఉంది. వాళ్ళు 3 కలిసి వస్తున్నారు, ఈయన ఒక్కడే అయ్యిండు. ఎట్టుండిద్దో చెప్పలేము. ఈ 5 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? నాకు మటుకు బాగానే ఉంది. ఏ విధంగా బాగుంది అంటే మీకు ఏ విధంగా నచ్చింది అనుకుంటున్నారు? స్థలాలు లేని వాళ్ళకి స్థలాలు ఇచ్చాడు, అమ్మఒడి డబ్బులు వేసాడు, కొద్దిగా మంచిగా చేశాడు. అంతటికి ఆటో వాడికి, మిషన్ వాళ్ళకి డబ్బులు వేయటం కొద్దిగా మంచిగా వేసాడు. అంత మాత్రం అయితే మాకు తెలుసు. మీకేమేమి వచ్చినాయి? నాకు అమ్మఒడి డబ్బులు, స్థలం వచ్చింది. ఇల్లు కట్టుకున్నారా స్థలంలో? ఇల్లు అంటే మా దగ్గర అంటే సామెత లేదు ఇల్లు కట్టుకోవడానికి. అట్లా వేసి పెట్టాం, వాళ్ళకి కింద గుంతలు తీసి పుట్టింగ్లు వేసి పెట్టాం. మళ్ళీ జగన్ అన్న వస్తే ఇల్లు వేసి ఇస్తాడు మాకు. మరి వస్తాడు మళ్ళీ జగన్ అన్న? జగన్నే వేస్తాడు, మళ్ళీ జగన్ పక్కా జగన్. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వస్తే ఎలా గెలుస్తాడు? వాళ్ళు గెలవలేరన్నా. గెలవలేరు. ఎందుకని వాళ్ళు గెలవలేరు? జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అవకాశం. ఆయన చెప్పిన మాట, ఆయన చెప్పిన తీరము, ఆయన చెప్పిన మాట చేస్తున్నాడు. వీళ్ళు చెప్పిన మాట ఒక్కటి కూడా చేయట్లా. దానివల్ల ఇవ్వండి మాకు అవకాశం అని అంటున్నారు వాళ్ళు. ఇంకా ఇంత మంచిగా చేసిన ఆయనకి ఎట్లా వదులుకుంటారు? ఆయనే వేసి గెలిపిస్తారు. ఇక్కడ పెదకూరపాడులో లాస్ట్ టైం వైసీపీ గెలిచింది, ఈసారి మారిద్దా లేకపోతే వైసీపీ పార్టీ వచ్చిద్దా? ఇక్కడ సంగతి నాకు తెలియదు. మాదైతే అమీనాబాద్, పిరింపురం మండలం. మీ ఏరియాలో ఏ పార్టీకి అవకాశం ఉంది? ఏ పార్టీకి ఎక్కువ ఉంది? వైఎస్ఆర్. మా ఊరు మొత్తం వైఎస్ఆర్. ఎందుకని మీ ఊరు మొత్తం వైఎస్ఆర్?
రాజకీయం అంటే జగన్ అంటే అభిమానం అందరికీ. వైఎస్ఆర్ పెద్దనాన్న ఉన్నప్పుడే వాళ్ళ నాన్న ఉన్నప్పుడే వైసీపీ అప్పటి నుంచి పరిచయం ఉన్నారు. చాలామంది అభిమానులు ఉన్నారు వాళ్ళ తరపు నుంచి. అందుకోసం ఇంకా వాళ్ళకే ఓటేయాలని అనుకున్నాం. తెలుగుదేశం జనసేనకు అవకాశం లేదా మీ ఊర్లో? అది చెప్పలేము, మేము చెప్పలేము. అది ఇప్పుడు వైజీపీకి స్కోప్ ఉంది రాళ్ళపట్లో, టీడీపీ తక్కువ ఉంది కాబట్టి దాన్ని బట్టి మనం చూడటానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే కుట్రోళ్ళు మొత్తం వైజీపీ అంటున్నారు. మొత్తం ఉన్నారంటే వాళ్ళు కాకపోతే ఇద్దరికి అనుభవం గల కాబట్టి వాళ్ళు టీడీపీ అంటున్నారు. దాన్ని బట్టి మనం ఎట్లా మాట్లాడగలుగుతాం, ఏం చెప్పగలుగుతాం? వైసీపీ పార్టీ బలంగా ఉందా? తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళు కలిసి వస్తున్నారు కాబట్టి వాళ్ళు బలంగా ఉన్నారా? వైజీపీ వచ్చింది. వైసీపీ 99% అదే వచ్చింది. ఈ దెబ్బ మాత్రం ఎందుకని సింగల్గా వస్తున్నా? సింగల్గా అంటే ఉందిగా అవకాశం. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లేదా? ఏమో ఎట చూస్తుంది. ఇప్పుడు 2 ఎద్దు సమానంగా దిగినాయి యుద్ధంలోకి. మరి ఏదో ఎద్దు నెగ్గిద్దో ఎద్దు ఓడిపోద్ది వచ్చే చెప్పలేం కదా, అవునా కదా? ఇక్కడ వైసీపీ పార్టీ గెలిచింది లాస్ట్ టైం, ఈసారి కూడా ఉంది అవకాశం ఉంది. కోరపాడు మండలం వరకు ఉంది. కోరపాడు మండలం వరకు ఉంది. అది ఎందుకని కోరపాడు మండలంలో వైసీపీ పార్టీ బాగా? ఇక్కడ ముస్లిమ్స్ అన్ని కులాలు ఉన్నారు. కులాలలో వైసీపీకి బాగా సపోర్ట్ ఉంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి అంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. డబ్బు ఎంత మటుకు పని చేసింది? ఇప్పుడు నువ్వు ఉండవు, డబ్బు ఉంది, ఎంత మటుకు వేస్తావుతా చెప్పు. డబ్బు ఎంత మటుకు వేస్తావుతా? డబ్బు ఎంత మటుకు ఉపయోగపడింది? కొంత మటుకు ఉపయోగపడుతుంది, అన్నిటికీ ఉపయోగపడుతుంది కదా డబ్బు. జనాల్లో బాగా ఎవరున్నారు? నంబూరు శంకర్రావు, భాష్యం ప్రవీణ ఇద్దరు ఉన్నారు. ఈ దెబ్బ మాత్రం ఇద్దరు ఉన్నారు. ఇద్దరు మా వాళ్ళల్లో స్నేహితులు నాకు తెలియదు, ఇద్దరు ఉన్నారు. నంబూరు శంకర్ ఉన్నాడు, భాష్యం ప్రవీణ ఉన్నాడు. ఓకే. ఇక్కడ నంబూరు శంకర్రావు పోటీ చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ నుంచి భాష్యం ప్రవీణ ఉన్నారు. ఎవరు గెలుస్తారు? శంకర్రావు గారే వస్తాడు ఇక్కడ. శంకర్రావు. ఎందుకని శంకర్రావుకి మళ్ళీ అవకాశం? ఆయన మంచిగా పని చేశాడు, బాగా మా ఊళ్ళో కూడా బాగున్నాడు, చేశాడు. నలుగురితో బాగా మాట్లాడతాడు. ఏం పనులు చేశాడు? ఏదైనా మా ఊళ్ళో సౌకర్యం అంటే ఏదైనా సరే బాగానే చేశాడు ఆయన. తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు అభ్యర్థి? ప్రవీణ్ కుమార్ గారు. వీళ్ళిద్దరికి ఏంటి తేడా? ఆయన కొత్త కదా, ఇప్పుడు ఈయన పాత కదా, ఉండాయన కదా ఈయన, అందుకని ఈయన చేస్తాడు నమ్మకం ఉంది. భాష్యం ప్రవీణ్ ఎందుకు తీసుకొచ్చింది అనుకుంటున్నావు తెలుగుదేశం పార్టీ? కొమ్మలపాటిని పక్కన పెట్టి. కొమ్మలపాటి అంటే కొమ్మలపాటి ఇదివరకు చేయలేదు, ఆయన పని చేయలేదు. ఇప్పుడు ఈయన కొద్దిగా పని చేస్తున్నాడుగా, అందుకు. భాష్యం ప్రవీణ్ ఎలా ఉంటాడు జనాలతో? నంబూరు శంకర్రావు ఎలా ఉంటాడు? తేడా ఏంటి వాళ్ళిద్దరికి? నంబూరు శంకర్రావు గారు అంటే అనుకూలంగా మన అందరితో బాగుంటాడు. ఈయన కొత్త కదా, మరి ఈయన ప్రవర్తన ఎట్టడో తెలియదు కదా, జనాలకి తెలియదు కదా. ఈయన పాత ఆయన కదా, అందుకని మేము అట్ట అనుకుంటున్నాం. ఈ 5 ఏళ్ల పాటు ఇక్కడ ఉన్నాడా నంబూరు శంకర్? 5 సంవత్సరాల పాటు భాష్యం ప్రవీణ్ నియోజకవర్గంలో ఉన్నాడా? లేడు. ఈయన శంకర్రావు గారు అంటే అందుబాటులో ఉన్నాడు, ఏదైనా సమస్య ఉంటే వస్తున్నాడు. అందుకని నంబూరు శంకర్రావు గారు. మరి ఆయన కొత్త కదా, ఆయన ప్రవర్తన ఎట్టడో తెలియదుగా మనకి. ఉండాయను కదా, పాతగా ఉండాయను కదా. పార్టీ ప్రకారం ఏమైనా చూసుకున్నా తెలుగుదేశం పార్టీకి అవకాశం ఉందా? అది ఇప్పుడు మనం చెప్పలేం. ఊరు మడిగి నంబూరు శంకర్రావు గారు బాగుంది పేరు. అది ప్రవీణ్గా మరి ఏమంటే కొంతమంది జనం నాడు ఎట్టుంటుందో తెలియదు కదా మనకి. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను నంబూరు శంకర్రావు గారు అనుకుంటున్నాను, నేను. ఇక్కడ రాజధాని ఏరియాలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉంది, వైసీపీ పార్టీకి వ్యతిరేకం అని చెప్తున్నారు. నిజమేనా ఇది? కొంతమంది ఏదో అనుకుంటా ఉంటారులేండి, అనుకోకుండా ఎట్టుంటారు, సహాయదారం జరుగుతూ ఉంటాయి. ఉరుమడి ఈయనమడి నమ్మకంగా చేస్తున్నాడు, పనులు అవి చేస్తున్నాడు. అది నంబూరు శంకర్రావు మళ్ళీ పోటీ చేస్తున్నారు రెండోసారి. ఆయనకు ఉందా అవకాశం? నంబూరు శంకర్ ఎందుకు లేదు? ఆయన మంచి అయితే ఎత్తి ఆయనకి వేయచ్చు. ఒకసారి అవకాశం ఇచ్చారు కదా, ఈసారి ఏమైనా మారే అవకాశం ఉందా? మారతారు కొంతమంది మారరు. అదంతా వరుస, చేసేది ఏం లేదు. అది ప్రజల్లో మార్పు. ఈ 5 సంవత్సరాలు ఏం పనులు చేశారు ఇక్కడ? ఏం చేశారు? హై స్కూల్ కట్టారు, మరి పోలీస్ స్టేషన్ కట్టారు, ఇంకా ఏందో కట్టారు, రోడ్డు ఏదో పోసారు. పెనసలను బొనసలను ఇస్తుండే, ఇంకంతే. కొన్ని మంచివి చేశారు, కొన్ని చెడ్డవి చేశారు. వ్యక్తిగతంగా ఎలా ఉంటారు నంబూరు శంకర్రావు ఇక్కడ నియోజకవర్గంలో ప్రజలతో? ఆయన మంచోడే, పర్వాలా. తెలుగుదేశం పార్టీ నుంచి భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు, ఆయన గురించి మీకేం తెలుసు? ఆయన కొత్త కదా, మనకేం తెలిసింది? ఆయన సంగతి మనకు తెలియదు కదా. ఆయన ఒకసారి దిగితే తెలిసింది. ఏంది 5 ఏళ్ళు వెళ్ళిండు కదా, పర్వాలేదనిపించింది. ఇంకేం చేసేది? గట్టి అభ్యర్థిని దింపామంటూ వాళ్ళు చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఇంకా రాలా, మీరు వచ్చారు, మీరు ముందు వచ్చారు. వాళ్ళు ఇంతమందికి ఇవన్నీ పట్టుకొని రాలా మీరు వచ్చి అడుగుతున్నారు ప్రజల్ని, అంతే. ఇంకా నియోజకవర్గంలో తిరగట్లా తెలుగుదేశం పార్టీ? తిరగల, ఇవాళ మీరే రావటం. సరే, ఇక్కడ ఈ నియోజకవర్గంలో
మీ ఎమ్మెల్యే తిరిగారా? భాష్యం ప్రవీణ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కువ తిరిగారా? తిరగల ఈయనే తిరిగిండు ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్యే? నమ్మూరు శంకర్. ఆయన ఎక్కువ తిరుగుతుండు. ఆయన ఇంకా తిరగల. ఎట్లా ఉంది ఇక్కడ? ఏమని నడుస్తుంది మామూలుగా? ఏమనుకోమండి, అది ఆ జనంలో మార్పు మనం ఏం చేయలేము. ఒకసారి గెలిచేండు, ఈసారి మరి ఇంతకుముందు అందరూ ఆయన కళ్ళి వేసారు. ఈసారి మరి పార్టీ ఎక్కడ మారిద్దో ఏమో తెలియదు. అదంతా నంబూరి శంకర్రావు మళ్ళీ వైసీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకు ఉందా అవకాశం? మళ్ళీ ఈసారి గెలుస్తారా? గెలుస్తారని అనుకుంటున్నాం మేము. గెలుస్తాడు. ఎందుకని రెండోసారి అవకాశం ఆయనకి? ఒకసారి గెలిచాడు, మంచి పనులు చేశాడు కాబట్టి మళ్ళీ గెలుస్తాడు. ఏం చేశారు? పనులు ఏం చేశారంటే అన్ని నవరాత్రులు ఇచ్చాడు, మంచి చెడు మొత్తం చూస్తున్నాడు. రోజు ఇళ్ళ కాడికి అటు తిరుగుతున్నాడు, వస్తున్నాడు, చేస్తున్నాడు కాబట్టి ఆయన. ఎక్కడ మీది? ఏ ఊరు? మాది ఊరే బెల్లంకొండ. ఇక్కడ ఏం జరిగినాయి పనులు? 5 ఏళ్ళు ఏం చేశారంటే? ఏం చేశారంటే ఏం చేయాలా అన్నీ చేశాడు. మాకు ఈ సమస్య ఉంది చేయండి అంటే ఎమ్మెల్యే ఏమంటారు? వెంబటనే చేస్తాడు, వెంబటనే చేసేస్తాడు. గడప గడప తిరిగారా? తిరిగారు. లేదు ఎన్నికల ముందే తిరుగుతున్నారా? అంతకుముందు కూడా తిరిగారు. అంతకుముందు కూడా తిరిగారు. అవును. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు? భాష్యం ప్రవీణ్. వీళ్ళిద్దరిలో ఎవరు ఉన్నారు జనాలలో? శంకర్రావు ఉన్నాడు అనుకున్నాను. శంకర్రావు. భాష్యం ప్రవీణ్ లేడా? లేడు. మరి అయినా కూడా ఎందుకని తెలుగుదేశం పార్టీ నిలబెట్టింది? నిలబెట్టకుండా ఎట్లుంటారు? ఆపోజిట్ కావాలి కదా మనిషి. గట్టి అభ్యర్థిని నిలబెట్టామని చెప్తున్నారు. అంటే ఏ విధంగా గట్టి అభ్యర్థి? భాష్యం ప్రవీణ్ ఓటే మనకైతే తెలియదు. భాష్యం ప్రవీణ్ ఓడిపోతాడు. అంతే. తెలుగుదేశం పార్టీలో ఎందుకని శ్రీధర్ని పక్కన పెట్టారనుకుంటున్నారు? అది మనకైతే తెలియదు. అది ఆయన చేయలేదు కాబట్టి పక్కన పెట్టేశారు. మంచి చేయలేదు కాబట్టి పక్కన పెట్టేశారు. అంటే భాష్యం ప్రవీణ్ నంబూరి శంకర్రావుకి పోటీయా? వాళ్ళిద్దరు కదా. పోటీ ఇస్తాడా? పోటీ అయితే ఇస్తాడు, గట్టి పోటీ ఇస్తాడు. గట్టి పోటీ. ఒకసారి అవకాశం అంటున్నారు కదా మరి భాష్యం ప్రవీణ్. అవకాశం ఒకసారి అంటే ఆయన ఎప్పుడు రాలేదు కదా, ఫస్ట్ సారి వచ్చాడు కదా. ఒకసారి అంటే ఇవ్వాలి కదా, వాళ్ళు ప్రజలు ఇవ్వాలి కదా. ఎవరా? ఎందుకని నంబూరి శంకర్రావుకి? ఆయన మంచి చేశాడు కాబట్టి ఆయన. ఇంకా నంబూరి శంకర్రావు మీ ఎమ్మెల్యే, ఆయన ఎలా ఉంటాడు వ్యక్తిగతంగా? మాకు ఈ సమస్య ఉంది చేయండి అంటే ఏమంటారు? బాగానే పనిచేశారు. వర్క్ చేశాడు. ఏం పనులు జరిగినాయి ఇక్కడ? మీ మామూలుగా నీటి వాటర్ బిల్డింగ్ కట్టించాడు, కొత్తగా ఇల్లు ఇచ్చాడు, ఆసుపత్రి కట్టించాడు, మామూలుగా సిమెంట్ రోడ్లు వేయించాడు, పనులు చేశాడు. కొద్ది గొప్ప పనులు చేశాడు. ఈ 5 సంవత్సరాల్లో ఉన్నారు ఇక్కడ నియోజకవర్గంలో ఆయన? ఉన్నాడు, కలుస్తూనే ఉన్నాడు. నియోజకవర్గంలో తిరుగుతున్నారా? తిరుగుతూనే ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు? తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం కదా, వాళ్ళు ఏమంటారు? అభ్యర్థి కొత్త అభ్యర్థి వచ్చారు కదా భాష్యం ప్రవీణ్ గురించి మీరేమంటారు? భాష్యం ప్రవీణ్ కొత్త, తెలుగుదేశం వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. శ్రీధర్కి టికెట్ రాదని అదేం లేదు కానీ ప్రవీణ్కి ఓటేయమని శ్రీధర్ గారు కూడా చెప్తున్నారు. సపోర్ట్ ఏం వ్యతిరేకత ఏం లేదు. ఎమ్మెల్యే మీద? ఎమ్మెల్యే కొత్త కదా, ఆయన కొత్త కదా, ఇప్పుడే వచ్చాడు కదా. ఒకసారి గెలిస్తే కానీ ఏం పనులు చేస్తాడో ఏమో అని తెలియదు. ఇక్కడ జనసేన పార్టీ ఎంత ఉంది? జనసేన పార్టీ మామూలుగా ఇక్కడ ఊళ్ళో ఎవరు నాయుడు తక్కువ, వాళ్ళ సామాజిక వర్గం తక్కువ. ప్రతి ఒక్కరు పాటు టౌన్లో అంటే మామూలుగా నియోజకవర్గంలో ఉన్నారు. బలిసిపాడు అటు ఇటు వాళ్ళైతే వేయచ్చు. ఒక 15,000 16,000 ఓటింగ్ ఉంది వాళ్ళది. మీ ఎమ్మెల్యే మళ్ళీ గెలుస్తాడా నంబూరి శంకర్రావు? గెలుస్తాడా? ఒకసారి అవకాశం ఇచ్చారుగా, మళ్ళీ ఇస్తారు అవకాశం? మళ్ళీ ఇస్తాం. ఎందుకని? ఇవ్వాలా అసలు ఏం పనులు చేశారని? ఏం పనులు చేస్తాడు, అన్ని పనులు చేసిండు. సౌకర్యం బాగుంది, ఆయనకే చేయాలి. మళ్ళీ నంబూరి శంకర్రావునా జగన్ పార్టీ అనా? జగన్ పార్టీ మాది. జగన్ పార్టీని చూసి ఓట్లు పడతారా? నంబూరి శంకర్రావుని చూసా? జగన్ పార్టీ చూసి ఓట్లు పెట్టి. జగన్ చూసి ఏం చేశాడు జగన్ అంటే ఏమంటావు? చేయనియా, ఇప్పుడు అవకాశం బాగుంది, చేసిండు. ఇల్లు తలాలు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. అట్టోటి మనం ఇది చేయకూడదు. ఇక్కడ మీ ఊర్లో ఎంతమందికి ఇచ్చారు ఇళ్ల స్థలాలు? చాలా మందికి ఇచ్చాడు. కట్టుకుంటున్నారా ఇల్లు? ఇల్లు కట్టాడు మా పార్టీలో. ఇటు కట్టారు, ఇటు కట్టారు. 3 చోట్ల ఇచ్చిండు. 3 చోట్ల? ఏ ఊరు? ఇక్కడ మా ఊళ్ళోనే. ఈ ఊరు పేరేంటి? లగడపాడు. సరే, ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి బాగా డబ్బున్నటువంటి ఆయన్ని దింపాము, ఆయన గెలిచాడంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఏమో అది ఎవరు చేస్తున్నారు మాకు తెలియదు. అది దానికి మట్టికి తక్కువే. భాష్యం ప్రవీణ్ తెలుసా? భాష్యం ప్రవీణ్ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు కదా, ఆయన తిరిగారా జనాల్లో ఎక్కువ? నంబూరి శంకర్రావు తిరిగారా? నంబూరి శంకర్ తిరిగిండు, ఆయనే తిరిగిండు ఎక్కువ. భాష్యం ప్రవీణ్ తిరగలేదా? ఏమో లాభం లేదు. జగనే ఇక్కడ వేసేది మొత్తం జగనే. చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు కలిసారుగా, జగన్ ఎలా వస్తాడు? ఎందుకు రాడు? బాగానే వస్తాడు.
ఇద్దరు నాయకులు కలిసి పోటీ చేస్తున్నారు కదా. ఇద్దరు నాయకులు కలిసి పోటీ చేస్తే ఈయనకి ఏమని చెప్పిండే ఒకరు. ఈ 5 సంవత్సరాల్లో నంబూరు శంకర్రావు ఇక్కడ తిరిగారా? ప్రతిరోజు తిరుగుతూనే ఉన్నారు. మనిషి మాత్రం మంచి వ్యక్తే. మంచి వ్యక్తి. ఇంకా ఈ 5 సంవత్సరాల పాటు ఒకసారి అవకాశం ఇచ్చారు ఈ నంబూరు శంకర్రావుకి, మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇస్తారా? ఇవ్వచ్చు, తప్పులేదు. తప్పులేదా? ఇప్పుడు జనాలు ఏంటంటే ఏడ మీటింగ్ పెట్టినా ఈ జనమే, అర్థమైందా? ఈ జనమే అడిపోతారు, ఆ జనం ఇటు వస్తారు. జెండాలు పట్టుకునే వాళ్ళ ఓటేయరు, జెండాలు లేకుండా మామూలు పోయినాడు ఓటే నమ్మకం ఉండదు. ఏంది నేను అనే తిరుగుతుడు, ఎందుకంటే డబ్బులు తగ్గడానికి. డబ్బులతో ఉంది పని, వాళ్ళమ్మడి తిరగాల. ఏ కార్యకర్త అయినా కానీ అటు కానీ ఇటు కానీ వాళ్ళ మీద తిరిగితే వాళ్ళకి లాభం ఉన్నది. మా బట్టలు సుత్తే ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ గురించి ఏమంటారు? నాకు తెలియదు, ఆయన నేను చూడలే ఎప్పుడు అన్ని. ఇప్పుడు వస్తున్నారు కదా ఎలక్షన్ ముందు టీడీపీ పార్టీ నుంచి వస్తున్నారు అని మాకేం తెలుసు. ఆయన ఏం చేస్తాడో చేస్తాను అంటుండు. అదే నంబూరు శంకర్రావు గురించి అయితే ఏం తెలుసు? ఆయన 5 సంవత్సరాలు ఇప్పుడు చూసాం కదా, ప్రతిరోజు వస్తూనే ఉంటాడు, పోతూనే ఉంటాడు. ఆయన ఇక్కడ రాజకీయ నాయకులు ఉంటారు, ఇక్కడ కార్యకర్తలు. మన బట్టోళ్ళేమో లోపల పోవం, వాళ్ళు మాకు రానీరు, వాళ్ళే పోతారు, వాళ్ళే ఇది చేస్తుంటారు. ఓటు అప్పుడు మాత్రం మేము పోయి వేయాల. న్యాయం ఎటుందంటే అప్పుడు ఆ రోజు వేస్తాం. ఓట్లు వేసే మాత్రం చెప్పం. నంబూరు శంకరనారాయణ గురించి మీ అభిప్రాయం ఏంటి? పర్వాలేదు, చేశాడు, అంతవరకు బాగానే చేశాడు, ఇబ్బంది లేదు. ఏం పనులు చేశారు? ఇదే రోడ్లు కానీ కొంచెం ఏదన్నా చిన్న చిన్న కార్యక్రమాలన్నా ప్రొసీడ్ అవ్వడం కొద్దిగా డిసైడ్ అంతా పర్లేదు. మళ్ళీ ఉందా అవకాశం? ఈసారి మళ్ళీ పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. అవకాశం ఉందంటే ఇబ్బంది లేదు, చెప్పలేము. జనాల నాడి ఎలా ఉందన్నది అర్థం కాదు. ఎలాంటి అభిప్రాయం ఉంది ఇక్కడ నంబూరు శంకర్రావు మీద జనాల్లో? పర్వాలేదు, మరీ ఇబ్బంది లేదు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు మార్పులు తేడాలు ఉన్నాయా? తేడాలంటే వాళ్ళ పనులు కొన్ని చేశారు, వీళ్ళు చేశారు. పర్లేదు. అభ్యర్థుల గురించి ఏమంటారు? ముందుగా మీరు భాష్యం ప్రవీణ్ గురించి ఏమంటారు? భాష్యం ప్రవీణ్ అంటే ఇప్పుడే కదా, అంటే వ్యక్తిగతంగా మనకి కదా, అర్జెంటు చెప్పలేము. మరి నియోజకవర్గంలో బాగా ఎవరు తెలుసు? నంబూరు శంకర్రావా, భాష్యం ప్రవీణ? శంకర్రావు గారు అంటే ఆల్రెడీ దిగాడు తెలుసు బాగా, అందరికి ఎక్కువ. ప్రవీణ్ గారు అంటే ఇప్పుడు కొత్త కదా. ఎందుకని చంద్రబాబు నాయుడు కొత్త వ్యక్తిని తీసుకొచ్చాడు? అది వాళ్ళ ఇది నాలెడ్జ్ మనకు అర్థం కాదు. అదే శ్రీధర్ని పక్కన పెట్టి ఎందుకని తీసుకొచ్చారు అని కూడా అంటే వాళ్ళ తెలియదు కదా విషయం. ఎవరికి ఉంది అవకాశం? నంబూరు శంకరనారాయణ, ప్రవీణ్ ఇద్దరు పర్లేదు. శంకర్ గారు కూడా చేశారు కొన్ని వరకు, ఇబ్బంది లేదు. భాష్యం ప్రవీణ్ వీళ్ళిద్దరిలో ఎవరికి ఉంది అవకాశం, గెలిచే అవకాశం? నంబూరు శంకర్కి ఉంది. నంబూరు శంకర్. ఎందుకని నంబూరు శంకర్కి మళ్ళీ అవకాశం? ఇటు పనులు బాగా చేయించాడండి. పనులు ఏం చేశారు? పోలీస్ స్టేషన్ ఒకటి, గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి, కస్తూర్బా బిల్డింగ్లో కాలేజీ ఒకటి కట్టించారు. పనులు బాగా చేపిస్తున్నారు. పనులు బాగా జరిగినాయి. అంతకుముందు జరగలేదా పనులు? అంతకుముందు వచ్చిన వాళ్ళు చేశారు అది చెప్పడం, కానీ అంత ఏం లేదండి. ఆ ఎలక్షన్ అప్పుడు హడావుడి చేస్తారు కానీ తర్వాత ఏముండదు. నంబూరు శంకర్ మాట తీరు ఎలా ఉంటుంది? జనాలతో ఎలా ఉంటాడు అధికారంలో అయినాక? అందరితో కలుపుకోలుగా ఉంటారు, బాగానే చేస్తారు అన్నీ. ఏదైనా పని నుండి పోతే బాగా కలుపుకుంటారు, పనులు బాగా చేస్తారు. ఓకే. తర్వాత ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా? తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు ఇక్కడ? భాష నేను మీకు తెలీదు ఆయన ఇప్పుడు వరకు? మనకేం తెలీదు, మొన్న అప్పుడు తెలియదు, తెలియదు అసలు. ఎవరు తిరిగారు జనాల్లో ఎక్కువ? నంబూరు శంకర్రావు, భాష్యం ప్రవీణ? నంబూరు శంకర్రావే. బాగా గట్టి అభ్యర్థి, బలమైన అభ్యర్థి అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారే. చెప్తున్నారు కానీ గట్టి పోటీ ఇటే ఉంది. నంబూరు శంకర్రావు గారు వస్తారు. నంబూరు శంకర్రావు మన ఏరియా వరకు ఒక్క అవకాశం అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడుగుతున్నారు. రాదు, వాళ్ళు వేసుకోవటమే టీడీపీ వాళ్ళు వేసుకోవడం కానీ మనకు అంత అవకాశం లేదు. నంబూరు శంకర్రావు తెలుసా? తెలుసు. ఎవరు మీ ఎమ్మెల్యేనా? మా ఎమ్మెల్యే. మళ్ళీ పోటీ చేస్తున్నారు రెండోసారి. ఆయన ఉందా ఆయనకి అవకాశం? ఉందా? ఎందుకని మళ్ళీ ఆయనకి అవకాశం రెండోసారి? వేరే వాళ్ళకు వద్దనుకుని నంబూరు శంకర్రావుకి ఎందుకని? ఎందుకని ఏముంది, మంచితనం. అది మంచితనమే, మంచితనం కాబట్టి వేస్తాం మీ ఓట్లు ఆయనకి. ఏ ఊరు మీది? మాది గింజపల్లి. ఏం పనులు చేశారు ఈ 5 సంవత్సరాల్లో? అక్కడ ఏం పనులు
చేసింది నాకు తెలియదు కానీ ఆయన అయితే మంచివాళ్ళని చాలా మంది అంటారు. ఈ సంవత్సరం అయితే రోడ్లు వేపిస్తున్నాడు అక్కడ మా ఊళ్ళో రోడ్డు ఒకటి వేసాడు. రోడ్డు ఒకటి గడప గడపకు వచ్చారా మీ ఊరు? వచ్చారా? మాకు ఈ సమస్య ఉంది చేయండి అని అంటే ఏమంటాడు ఆయన? చేస్తానమ్మా అంటున్నాడు. చేశారా? చేస్తామని అంటారు కానీ చేయలేదు. చేస్తాను. సరే, తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా? నాకు తెలియదు. తెలీదా? భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. ఆయన ఎప్పుడైనా చూసావా? ఎప్పుడు చూడలేదు. చూడలేదా? నాకు అసలు ఆయన ఎప్పుడో తెలియదు, అసలు ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు, మా ఊళ్ళో ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. నంబూరు శంకర్రావు గురించి మీ ఊర్లో ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటారు? మంచి మనిషి, మంచి పద్ధతి గల మనిషి, మనకు ఏదైనా కావాలనుకున్నా అనుకున్న చేసినా చేసి పెడతారన్న మా అదే భాష్యం ప్రవీణ్ గురించి అయితే ఆయన కూడా మంచివాడని అంటున్నారు. మరి మాకైతే ఇప్పుడు తెలియదు. మేము ఇప్పుడు చూడలేదు. కొత్తగానే అంటున్నారు. మరి ఏం పనులు జరిగినాయి మీకు నంబూరు శంకర్ ద్వారా మీ ఊర్లో కానీ? మా ఊళ్ళో రోడ్లు వచ్చినాయి. రోడ్లు వచ్చారు బాగానే పథకాలు ఇవన్నీ బాగానే జరిగినాయి. ఈ 5 సంవత్సరాలు నంబూరు శంకర్ మీ ఊర్లో ఎన్నిసార్లు వచ్చి ఉంటారు? గడప గడప కానీ పర్యటన విధంగా కానీ ఉంటారు. 4-5 సార్లు. 4-5 సార్లు తిరిగారు. శ్రీధర్ని ఎందుకని పోటీ చేయట్లేదు? ఆయన ఎందుకని పక్కన పెట్టారు చంద్రబాబు? సేదరు వస్తే ఈ గెలవడు, నంబూరు శంకర్రావు గెలుతుడు. నంబూరు శంకర్రావు అందుకని మార్చేశారంటావా? మా ఉద్దేశం అయితే అంతే. నంబూరు శంకర్రావు గురించి నీకేం తెలుసు? నువ్వేం చెప్తావు? నీ అభిప్రాయం? మాది పని బాగానే చేశాడు. పనులు బాగానే చేశాడు. నెంబర్ 1 పని చేశాడు. ఒక సాయం చేశాం ముస్లిమ్స్కి. పనులు బాగానే చేశాడు. ఈసారి కూడా ఆయనే వచ్చేది కూడా. ఈసారి కూడా తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి ఒక అభ్యర్థిని ఉమ్మడిగా నిలబెడుతున్నాయి. వైసీపీ పార్టీ నుంచి ఒక్కడే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు. వాళ్ళు గెలుస్తారా? వీళ్ళకుందా? జగనే గెలుస్తాడు. జగనే కంపల్సరీ. జగన్కే ఎందుకని అవకాశం? జగన్కే ఎందుకని? పనులు బాగా చేశాడు. పనులు ఏం పనులు? ఏం పని ఏదన్నా కానీ మంచి సాయం చేశాడు. పింఛన్లు కానీ ఏదన్నా కానీ పనులు బాగా చేశాడు. తెలుగుదేశం జనసేన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి మాకివ్వండి అవకాశం అంటున్నారు. మాకివ్వండి అవకాశం అంటున్నారు. వాళ్ళ అవకాశం అంటే వాళ్ళ పనులు ఏది వాళ్ళు అవకాశం పనులు చేస్తేనే అవకాశం ఇచ్చేది. మా అభిమానం జగన్ మీద ఉంది. జగన్కే. చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీతో కలవడాన్ని మీరేమంటారు? అట్లా మేము మోడీకి ఏమో ఓట్లు. వాళ్ళతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గురించి వాళ్ళ మోడీ తోటి పొత్తు చంద్రబాబు ఓటు కూడా ఏం మేము అసలు జగన్కే. పవన్ కళ్యాణ్ కూడా మోడీతో కలిశారు. జగన్కే వేసేది. కంప. ఇప్పుడు ముగ్గురు ఉన్నారు, మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ముగ్గురు అయితే కూడా వాళ్ళు వాళ్ళ ఈయనకే జగన్కే. ఉన్నా అలాగే బయట జనాల్లో జగనే అంటున్నారా? చంద్రబాబు నాయుడు అంటున్నారా? జగనే. ఓకే. నంబూరు శంకర్రావు, భాష్యం ప్రవీణ్ వీళ్ళిద్దరిలో ఎవరికి ఉంది ఈసారి ఎలక్షన్లో అవకాశం? నంబూరు శంకర్ గారికి. నంబూరు శంకర్ గారికి. ఎందుకని? ఆయనకే 5 ఏళ్ళ నుంచి పరిపాలన చేశాడు. కొద్దిగా బాగుంది. అందరి మీద బాగుంది. కొద్దిగా ఏం పనులు చేశారంటే ఏం చెప్తావు? అన్ని పనులు చేశారు వాళ్ళు. ఏ రోడ్లు కానీ ఏ పనికి పోయినా, చిన్న పనికి పోయినా, పెద్ద పనికి పోయినా అన్ని పనులు చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు గతంలో మేమే గెలిచాం, ఒకసారి జగన్కి అవకాశం ఇచ్చారు, కానీ ఈసారి మేమే గెలుస్తాం అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ నియోజకవర్గం అంటే ఎవరి మాట వాళ్ళు చెప్పుకుంటారు. ఇక్కడ 98% కూడా జగన్కి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలమైనటువంటి క్యాండిడేట్ భాష్యం ప్రవీణ్ దింపామని చెప్తూ ఉన్నారు. శ్రీధర్ గారు ఉన్నట్టయితే హోరాహోరీగా జరిగేది. శ్రీధర్ గారు ఉన్నట్టయితే అటో ఇటో ఫైట్ జరిగేది. ఇప్పుడు ఫైట్ ఏం లేదు. ఇంకా అసలు ఫైట్ అనేదే లేదు. అది వన్ సైడేనా? వన్ సైడే. 95% వన్ సైడ్ అయింది. బాగా ఖర్చు పెట్టగలరు భాష్యం ప్రవీణ్ అని చెప్తున్నారు. డబ్బులకి ఇద్దరు బాగా గట్టిగోళ్ళే. డబ్బులు ఇద్దరు వాళ్ళే. ప్రవీణ్ గారు ఎవరు మాకు తెలియదుగా. మాకు తెలుసా ప్రవీణ్ గారు? ఇప్పుడు దాకా చూడలే. నంబూరు శంకర్ గారికి 5 ఏళ్ళ నుంచి చూస్తున్నాం కాబట్టి తెలుసు. అదే శ్రీధర్ గారు అయితే కూడా మళ్ళీ తెలుసు. శ్రీధర్ గారు కూడా మళ్ళీ మంచితనం ఒకటి ఉంది. చిన్నపిల్లగాడైనా పెద్ద పిల్లగాడైనా మానవత్వం కూడా బాగా నీటుగా మాట్లాడతారు శ్రీధర్ గారు. శ్రీధర్ గారు భాష్యం ప్రవీణ్కి సపోర్ట్ చేస్తున్నారా? అది తెలియదండి మాకు. తెలియనప్పుడు ఎందుకు చెప్పాలి? ఏ ఊరి మీది? పెద్దయినా మిట్టపాలెం. ఇక్కడ నంబూరు శంకర్రావు పోటీ చేస్తున్నారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. ఎవరికి ఉంది అవకాశం? శంకర్రావు. ఎందుకంటే లోగా నుంచి మంచి చేపల పనులు చేశారు కాబట్టి శంకర్రావుకే ఉంది. పనులు చేశారు. ఏం పనులు చేశారు మీ ఊర్లో? ఆ ఊళ్ళో సిమెంట్ రోడ్లు అంటే మంచి అంటే సెపరేట్ చేసిండు. గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు చేయలేదా పనులు? చేశారులే కానీ చేసినా అది వేరు ఇది వేరు.
ఆ నాయకులే ఎలపుచ్చుకున్నారు. ఇప్పుడైతే ఇప్పుడైతే అవతల లేదు యువతలో లేదు, అందరికి ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు మంచిగా చెప్పడానికి అందరికి గుర్తిస్తుంది. ఆ పార్టీ వాళ్ళకి ఇటకి లేదు ఈ పార్టీ వాళ్ళకి ఇటకి లేదు. శంకర్రావు అన్నీ ఏ పార్టీ లేదు, ఎవరికైనా అందరికీ మంచిగా చెప్పడానికి గొడవ లేకుండా చేయనట్టు. సరే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లీడర్ని మార్చి శ్రీధర్ని మార్చి భాష్యం ప్రవీణ్కి ఇచ్చారు కదా, గట్టి అభ్యర్థి అని చెప్తున్నారు వాళ్ళు. కొత్తగా మరి ఆయన అర్థం కావాలంటే శ్రీధర్ అంటే ఇదివరకు చేసినోడు ఇబ్బంది లేదు, ఈయన కొత్తగా మరి రేపు పెట్టడంతో అది ఉపదేశం. ఎవరు తిరుగుతున్నారు ప్రజల్లో ఎక్కువగా నియోజకవర్గంలో? ఎక్కువగా ఇప్పుడు భాస్కర్ ప్రవీణ్ 4, 10, 20 రోజులు బట్టి తిరుగుతుంటాడు. శంకర్రావు 5 సంవత్సరాలు బట్టి బారు తిరుగుతూనే ఉంటాడు. మరి ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది జనాలు? గట్టి ఇప్పుడు ఏదో శంకర్రావుకే ఉంది శంకర్రావుకే అవకాశం. పర్వాలేదన్న, నెంబర్ 1 చేసింది. బాగా చేశారు పనులు? బాగా చేసింది. ఏమేం చేశారు ఇక్కడ మీ ఏరియాకి? ఏం పనులు జరిగినాయి అంటే ఏమంటారు? అంటే నేను చిన్నపిల్లగాడు కాదు, ఇప్పుడు నా వయసు 33 సంవత్సరాలన్నా. చిన్నపిల్లగాడ కాండం చూస్తే రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, సచివాలయాలు కానీ అసలు ఇక్కడ అంత సీన్ లేదు, పట్టించుకునేవాడు లేడు. కొద్దిగా 5 సంవత్సరాల్లో ఒక రకంగా మనకి కొద్దిగా ఏదో సాధించినట్టే కనపడుతుంది. ఏదో సాధించినట్టు కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తేడా ఉందా? ఖచ్చితంగా ఉంది. అంటే ఇంకా పార్టీ ఫీలింగ్లు అడ్డం తిరిగి మాట్లాడతారు కానీ తేడా అయితే ఉంది ఖచ్చితంగా. ఖచ్చితంగా తేడా. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురించి ఏమంటారు మీరు? ఈ 5 సంవత్సరాల్లో ఎవరు తిరిగారు? వైసీపీ పార్టీ నాయకుల, తెలుగుదేశం పార్టీ వాళ్ళు? వీళ్ళే పనిచేసేది వీళ్ళే కాబట్టి వీళ్ళే తిరుగుతారన్న. లాస్ట్లో వచ్చారు వాళ్ళు, లాస్ట్లో వచ్చేది ఆడవుడి చేత. భాష్యం ప్రవీణ్ 5 సంవత్సరాల్లో ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నారా? అసలు ఆయన ఎవరో కూడా ఇంతవరకు తెలియదుగా, ఇప్పుడేగా అనౌన్స్మెంట్ చేసింది. మామూలుగా ఇప్పుడే కదా చెప్పింది, మాకైతే తెలియదు వాస్తవానికి. తెలియదు. పార్టీ పరంగా చూసుకున్న ఒకవేళ పార్టీ పరంగా అంటే మనం అవన్నీ చూడకూడదుగా, ఏది మనకు ఉపయోగపడుతుందో అదే చూసుకోవాలి. పార్టీలతో మనకేం పని చెప్పు, ఎవరు వచ్చినా మనకేమి ఇయ్యరు కదా. ఎవరు పని చేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి కంపల్సరీగా. సంవత్సరాల్లో పథకాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పథకాల వల్ల ఉపయోగపడుతున్నాయి జనాలకి? ఉపయోగపడుతున్నాయి కాబట్టి మళ్ళీ జగన్ కావాలంటున్నారు అందరూ. మళ్ళీ జగనే కావాలంటున్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిండు హామీలు, ఏ నెరవేర్చిండు? రుణమాఫీ చేస్తానన్నాడు, 50,000 చేసిండు. నేను అదేంటంటే వన్ టైం సెటిల్మెంట్ అన్నాడు, రుణమాఫీ కాల. మాదే ఉంది బ్యాంకీ బుక్, మా నాన్నదే. బ్యాంకీలో పెడితే డబ్బులు 50,000 పోయింది, మిగిలి పోలేదు. అవి కట్టమాకండి అని చివరి దాకా ఉంచిండు. కట్టకుండా అంతే ఉంచితే ఏలం పాటకు వచ్చింది చేను. ఏం చేయాలి మరి? అందుకని మళ్ళీ జగన్కే వేస్తారు ఓట్లు. పెదకూరుపాడులో ఏమంటున్నారు ఎమ్మెల్యేగా? ఎమ్మెల్యేగా ఏమన్నా నంబూరు శంకర్రావే గెలుస్తాడని అంటున్నారు. ఎవరు పట్టినా నంబూరు శంకర్రావుకే అవకాశం ఉంది అంతే. చంద్రబాబు నాయుడు గట్టి అభ్యర్థిని దింపారు, భాష్యం ప్రవీణ్ అని చెప్తున్నారు. ఆయన వైపుకే ఆయన డబ్బు పెడితే ఈసారి ఆయనే రావచ్చేమో. ఎవరు డబ్బు ఎక్కువ పెడితే వాళ్ళకే ఇక్కడ హవా. శ్రీధర్ని ఎందుకని పక్కన పెట్టారు? శ్రీధర్ అంటే ఏం తట్టుకోలేక పాపం నంబూరు శంకర్రావు దెబ్బకి. చంద్రబాబుకి డబ్బు కొద్దిగా ఎక్కువ లేకపోయిండు, భాష్యం ప్రవీణ్ కలిగిండు, ఆయన దించారు అంతే. ఏం లేదు. ఆయన పోటీ ఏనైతే బాగుంటుందని, ఈయన కొద్దిగా రూపాయి పెట్టగలుగుతారని ఆయన దించారు భాష్యం ప్రవీణ్. నియోజకవర్గంలో ప్రజలకి ఎవరి వైపు మొగ్గు ఉంది ఎక్కువ? నంబూరు శంకర్రావు, భాష్యం ప్రవీణ? ఎవరంటే అది మనం ఏం చెబుతాం, ఎవరి చేతుల్లో ఏముందో. సరే, మీ ఊర్లో ఎలా? మా ఊరైతే కుడియాడంగా నంబూరు శంకర్రావే అంటున్నాం. నంబూరు శంకర్రావు, భాష్యం ప్రవీణ్ వీళ్ళిద్దరిలో ఎవరికి ఉంది అవకాశం? నంబూరు శంకర్రావు గారికి అవకాశం ఉంది. ఎందుకని నంబూరు శంకర్రావుకే? అతను సాధ్యమైన వరకు పనులు చేశారు, పర్వాలేదు. మాకు రోడ్డు వేశారు, పాడి పండ్ల కూరపాడు, గవర్నమెంట్ హాస్పిటల్ కట్టారు, ప్రతి ఇంటికి కుళాయికి కనెక్షన్ ఇప్పించాడు. ఆయన సాధ్యం వరకు పని చేశారు, పర్వాలేదు, బాగానే ఉంది వర్క్. అధికారంలో ఉన్న ఈ 5 ఏళ్ళు జనాల్లో ఉన్నారా లేరా? ఉన్నారు. ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి శ్రీధర్ చేస్తున్నాడా, ప్రవీణ కాదు. ఓటర్స్ అటు జగన్ చంద్రబాబు చూస్తున్నారు తప్ప ఏ అభ్యర్థి అయినా ఎవరి పార్టీ వాడు చేస్తున్నాడు. అభ్యర్థి మనంత మాత్రాన ఓట్లేమి పోయేలేవు, అది నా అభిప్రాయం. అది అంటే కొత్త వారికి అవకాశం ఇచ్చామంటూ తెలుగుదేశం పార్టీ చెప్తుంది. ఇప్పుడు వైసీపీ కూడా చాలా కొత్త వారికి ఇచ్చారు అవకాశం. అలా జగన్ చంద్రబాబు తప్ప అభ్యర్థిని బట్టి పెద్దగా ప్రభావం ఉండదు. ఎంత కొద్ది గొప్ప తప్ప అంత విపరీతంగా ఉండదు. చంద్రబాబు జగన్ అంతే. అభ్యర్థి అనే ప్రభావం ఎంత ఒక 10% అంతకం ఎక్కువ ఉండదు. అది మూకమ్మడి అభ్యర్థి మనంత మాత్రాన రిజల్ట్ ఏమీ మారవు. జనాలు కానీ మార్పు వస్తే మొత్తం అటు ఇటు అంతే తప్ప వస్తే అటు 90% ఇటు 90% అంతే ఉంది. కానీ అభ్యర్థిని బట్టి తక్కువ ప్రభావం. రాజధాని నియోజకవర్గం కదా ఇది, పెదకూరపాడు. ఇక్కడ వ్యతిరేకంగా ఉందా, వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉందా? రాజధాని విషయంలో ఉందండి. అట్లా ఉంది. 5 ఏళ్ళు బాగానే ఉంది. ఉందా మళ్ళీ అవకాశం వైసీపీ పార్టీకి? ఉంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలిసి వస్తున్నాయి కదా, మరి అది సాధ్యపడదు. ఎందుకని? అదంటే ఈ పాలన బాగుంది, అందుకని వచ్చింది. ఈ పరిపాలన బాగా లేదు, అందుకే మేము 3 కలిసి వస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్పుకొని వాళ్ళ బాధ వాళ్ళది. ఇక్కడ అమరావతి ప్రాంతంలో రాజధాని ఏరియాలో వైసీపీ పార్టీకి పాజిటివ్గా ఉందా, నెగిటివ్ ఉందా, వ్యతిరేకం ఉందా, అనుకూలంగా ఉందా? వ్యతిరేకం లేదు.
వ్యతిరేకం లేదు. ఏం చేయలేదు రాజధానికి జగన్మోహన్ రెడ్డి అంటూ చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు. చేసేది ఏముంది మరి పాలన ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాడు ఏమని చేస్తాడు, ఇక్కడ సరిగ్గా లేదు, ఏం చేస్తాడు ఏమని చేస్తాడు. అదే నేనుంటే గనక ఒక లెవెల్లో తీసుకెళ్లిపోయేవాడిని రాజధాని అని చెప్తున్నారు చంద్రబాబు. అదేదో ముందే చేస్తే ఎంత బాగుండేది, పరిపాలన పోయేది కాదుగా. అన్నీ చేసుకుంటూ వచ్చాను కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చేసాడు, నాశనం చేశారు అని చెప్తున్నాడు చంద్రబాబు. చెప్పుకొని చేసేదేముంది. పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేగా, ఆయన గెలిచే అవకాశం ఉందా? ఎవరు మంచి వాళ్ళే గెలుస్తారండి. ఈయన మంచి చేశారు వీళ్ళు గెలుస్తారు, వాళ్ళు మంచి చేసినట్టు వాళ్ళు గెలుస్తారు. ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా చేశారు పనులు ఆయన? ఏం పనులు చెప్పినా జనానికి డబ్బులు పంచారు, అమ్మఒడి అని, అది 18 సంవత్సరాలు కానీ ఇంకా 5 చేయలేదు. తర్వాత భాష్యం ప్రవీణ్ గురించి ఏమంటారు? భాషపురం మొన్న వచ్చిన ఆయన గురించి ఏం తెలిసింది జనానికి, అంత కొత్త ఆయన ఒక్క అవకాశం అడుగుతున్నారు. ఎవరైనా అడుగుతారు, అడగకుండా అవకాశం అని ఎవరైనా అడుగుతారు. జనం మూడు బట్టి వేస్తుంటారు, అది చెప్పలేము. ఇక తెలుగుదేశం పార్టీలో మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ని పక్కన పెట్టి భాష్యం ప్రవీణ్ని ఎందుకు తీసుకొచ్చారనుకుంటున్నారు? ఎందుకు తీశారంటే ఆయన ఛానల్ చేశాడు, మరి కొమ్మాల పరిస్థితి కూడా బాగానే చేశాడు. మరి ఆయన ఎందుకు తీశారో మనకు తెలియదు. అది ఆయన చేయటం బాగానే చేశాడు, చేయటం పదవిలో ఉన్నప్పుడు. మరి ఆయనకి ఎందుకు ఇచ్చారో, మరి ఆయన ఒకసారి చూద్దామని ఇచ్చారా మరి ఏదో. కానీ ఈ నియోజకవర్గంలో పోయినసారి వైసీపీ పార్టీకి, ఈసారి ఏ పార్టీకి ఎక్కువ అవకాశం ఉంది? ఇద్దరు కొద్ది చేతిలోనే తేడా పడతారు, ఎవరైనా కావాలని కొద్ది వాటిలోనే తేడా పెడతారు, 4-5 వేల వరకు తేడా పడతారు. ఇంకేమైనా ఉన్నాయి ఇక్కడ పనులు చేయాల్సినవి, గతంలో చేస్తామని చెప్పి ఆపేసిన పనులు ఉన్నాయిలే కానీ యాడ్ చేస్తున్నారు. చేయాల్సిన ఉండే శంకుస్థాపన చేశారు, అట్లా అయిపోయింది. ఇంకా మళ్ళీ పోటీ చేస్తున్నారు, ఆయనకి గెలిచే అవకాశం ఉందా? భారీ మెజార్టీతో గెలుస్తాడు, లాస్ట్ టైం కన్నా కూడా 25,000 మెజార్టీతో గెలుస్తాడు. ఒక్క అవకాశం అంటూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చెప్తున్నారు. ఒక్క అవకాశం అని ఆయన చెప్తే జనాలు వేయాలిగా. ఒక్క అవకాశం అని చెప్పిన ఇంతకుముందు చూశారు కదా, మళ్ళీ కొత్తగా చూసేదేమన్నా. భాష్యం ప్రవీణ్ ఒక్క అవకాశం అని అడుగుతున్నారు. ఆయన అసలు తెలియదు, జనానికి తెలియడానికి ఇంకా నిలబెట్టిద్ది ఆయన. నంబూరు శంకర్రావు అయితే 5 ఏళ్ల పాటు ఉన్నారు నియోజకవర్గంలో. ఉన్నారు. పనులు చేశారా? బాగా చేశారు. ఏం పనులు చేశారు? చెప్పుకోదగ్గ పనులు ఏమున్నాయి ఇక్కడ? స్కూల్ బిల్డింగ్స్ ఏంటి, హాస్పిటల్స్ ఏంటి, సిమెంట్ రోడ్స్ ఏంటి, చాలా పనులు చేశాడు. ప్రతి ఊరికి చేశారు, ప్రతి గ్రామానికి చేశారు. నాయకులను బాగా కలుపుకొని పోతాడు. ఇక్కడ ఎందుకని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మార్చింది? గతంలో ఉన్న సీనియర్ నాయకుని మార్చి, అది వాళ్ళ పార్టీ విషయం, మనకు తెలియదు కదా. వాళ్ళ పార్టీ అంతగా విషయం. నంబూరు శంకర్రావును ఓడించాలంటే గట్టి అభ్యర్థి కావాలి కాబట్టి భాష్యం ప్రవీణ్ దింపాం, గట్టి అభ్యర్థి అంటూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. అది ప్రకటించగలిగి గట్టి అభ్యర్థి అనుకున్నారు, ప్రకటించిన తర్వాత వాళ్ళు ఆలోచిస్తున్నారు డమ్మీ అభ్యర్థి అని. ప్రకటించక ముందు గట్టి అభ్యర్థి అనుకున్నారు, కానీ ప్రకటించిన తర్వాత డమ్మీ అభ్యర్థి అయిపోయాడు. పెదకూరపాడులో వచ్చే ఎలక్షన్లో భాష్యం ప్రవీణ్, నంబూరు శంకర్రావు పోటీ చేస్తున్నారు. ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది? ఎక్కువగా నంబూరు శంకర్ గారికి అవకాశం ఉంది. ఇక్కడ 2 సార్లు గెలుస్తారండి, ఏ ఎమ్మెల్యే అయినా పక్కా గ్యారెంటీ, డౌట్ లేదు. 4 సార్లు గెలిచిన కన్నా లక్ష్మీనారాయణ కూడా గెలిచాడు ఈ నియోజకవర్గం. 4 సార్లు గెలిచాడు ఆయన. అది 2 సార్లు గ్యారెంటీ, ఎవడైనా దాని లెక్క. అది సెంటిమెంట్ ఇంకంతే, దాంట్లో డౌటే లేదు. ఇంకంతే. ఒక్క అవకాశం అడుగుతున్నారు. పోయినసారి నంబూరు శంకర్రావుకి ఇచ్చారు అవకాశం, ఈసారి మాకేముందంటూ భాష్యం ప్రవీణ్ అంటున్నారు. అంటారండి, ఎన్నో అనుకుంటారు. పనులు కావాలి కదా ఎవరైనా. ఆయన ఎక్కితే ఈయన వ్యతిరేక కాదు, దాని చాలా లెక్కలు ఉంటాయి. ఇంకంతే. 2 సార్లు పనులు చేశారు నంబూరు శంకర్రావు 5 సంవత్సరాలు ఇక్కడ. ఏం చేశాడు ఏముంది నీకో? అదిగో హాస్పిటల్ కట్టాడా, పిల్లల కాలేజీ కట్టాడా, ఇంకేం కావాలయా? ఇంకంతే, ఇంకేముంది అభివృద్ధి? స్కూల్ హాస్పిటల్ బాగుపడినాయా? పంచర్ వేసేది ఏంది? రోజుకో 14 వార్తలు ఏంటా? ఏం తెలుసు నీకు? ఆయన చదువుకున్నోడా ఏలుముద్రోడా ఏం కాదు, లారీ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చాడు జగన్. ఏం డబ్బులు చూసి ఇచ్చాడు? ఇవ్వలేదుగా. కొంతమందికి డబ్బులు కావాలంటున్నారు, ఇవాళ ఎవడు పదవులు పోయినా డబ్బులు కావాలంటున్నారు. అది ఇంకెంతే, ఇంకేం లేదు. ఈ 5 ఏళ్ళు బాగా చేశాడా? ఎమ్మెల్యేగా బాగా చేశాడా? బాగానే చేశాడు. ఏం పనులు జరిగినాయి మీ ఏరియాలో? ఏం పనులు చేశారు? అన్ని అభివృద్ధి పనులు చేస్తున్నాడు. అభివృద్ధి పనులు చేస్తాడు. మంచి పనులు చాలా, రోడ్లు బోర్డులు వేపించడం కానీ, మంది బ్రిడ్జీలు కట్టడం కానీ చేసాడు. ఏమాట కామాట గతంలో పరిపాలన కంటే ఇప్పుడు ఈ పరిపాలనలో పనులు జరిగినాయా? ఈ పరిపాలనలోనే ఎక్కువ పనులు జరిగినాయి. ఎలా ఉంటాడు జనాలతో నంబూరు శంకర్రావు? ఎలా ఉండిద్ది మాట తీరు? మాట తీరు బాగానే ఉంటుంది, మంచితనంగా ఉంటుంది. ఎవరన్నా మాకు ఈ సమస్య ఉంది చేయండి అంటే ఏమంటారు? చేస్తాడు, అదేం లేదు. రండి దగ్గరకు రండి చేస్తాను చెప్తాడు. చేద్దాంలే చూద్దాంలే అంటారా? అదేం లేదు, చేద్దాం అంటాడు అంతే. ఆయన దగ్గరకు పోతే కాదండు, చేసి పంపిస్తాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా. మళ్ళీ ఉందా అవకాశం? దానికోసమే పోరాడుతున్నాడు, గెలుస్తాడని జనంలో మంచి అభిప్రాయం ఉందా? ఉంది. నంబూరు శంకర్రావు గురించి ఏమంటావు? మీ ఎమ్మెల్యే కదా,
ఆయన గురించి ఎలాంటి అభిప్రాయం ఉంది నీకు? ఇదంతా చిత్తుపిల్ల టైప్ అనమాట. ఆయన పనితీరు గురించి నువ్వేమంటావు? 5 సంవత్సరాలు ఎలా చేశారు? ఇప్పుడు ఆయన రూపాయి తిన్నా ఒక 50 పైసలు జనాలకి ఒక 50 పైసలు ఆయన జేబులు వేసుకోవడం జరిగింది. ఇది అంతా కొమ్మలపాటి సీతర పోయి ఇప్పుడు భాష్యం ప్రవీణ్ వచ్చాడు. అదంతా ఎవరు చిత్తుపిల్ల టైపు. ఇంతకుముందు జగన్ చూసేశారు, ఇప్పుడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు చూసి కొట్టారు. ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గురించి ఏమంటావు? మా నియోజకవర్గంలో నేను ఎటైనా ఒకటే, ఆ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఆలోచించుకొని ఎటైనా ఒకటేస్తాను. మాకు ఈ సంవత్సరం నుండి చేయండి అంటే 5 సంవత్సరాల్లో ఏమైనా చేశారు ఎమ్మెల్యే గారు? చేశారు, రోడ్లు వేశారు, అన్నీ చేశారు. ఇంతకు ముందు వాళ్ళు కూడా చేశారు, ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా చేశారు. కాకపోతే ఇంతకు ముందు వాళ్ళు తిన్నారు, ఇప్పుడు తిన్నారు. ఎవరు తిన్నా కూడా పని చేసి ఇప్పుడైతే 5 సంవత్సరాలు పని జరిగింది. కొంచెం వాలంటీర్లు వీళ్ళందరూ ముసలోళ్ళకి మొత్తుకోలేక కొంచెం మంచి జరిగింది. నంబూరు శంకర్రావు పనులు చేశారా? చెప్పుకోదగ్గ పనులు ఏమున్నాయి ఇక్కడ నువ్వు చెప్పు. నేను చూసిన యాక్చువల్గా మాదైతే ఈ నియోజకవర్గం కాదు, మాది దాచిపల్లి నియోజకవర్గం. నేను చూసిన డిఫరెంట్ అయితే నేను వచ్చినప్పుడు ఈ పాటి పనుల రోడ్డు కానీ ఇవన్నీ చాలా చండాలంగా ఉన్నాయి. ఇప్పుడు మంచిగా నీట్గా ఉంది, పర్లేదు. అంటే యాక్చువల్గా మేమైతే ఆ పార్టీ కాదు, మేము ఎటుంటే ఎటు జనసేన ఎటైనా వేస్తాం. కానీ ఈ నియోజకవర్గంలో మాత్రం నంబూరు శంకర్రావు మంచిగా చేశారు. నంబూరు శంకర్రావు గడప గడప తిరిగారు ఈ ఊర్లో? తిరిగారండి. ఏం చెప్పారు? సమస్యలు ఏమైనా ఉన్నాయి మాకు చేయండి అంటే? బాగానే చేస్తున్నారు. చేశారా? ఏం చేశారు ఇక్కడ పనులు మీ ఊరికి? ఏం చేశారు? పింఛన్లు బాగా ఇస్తుండు, సచివాలయం కట్టిండు, రోడ్లు పోసిండు. మరి ఏదైనా పనులు ఉంటే చేస్తానంటుండు. మళ్ళీ ఉందా అవకాశం ఆయనకి? నంబూరు శంకర్రావు బంగారం తెలుగుదేశం పార్టీ నుంచి గట్టి అభ్యర్థిని దింపినా కానీ నంబూరు శంకర్రావు గట్టిగా నిలబడతాడు. నంబూరు శంకర్రావు శంకర్రావు మంచి వ్యక్తి, బాగా చేస్తాడు. మారుతీరు ఎలా ఉంటుంది? జనాలతో ఎలా ఉంటాడు? బాగా క్లోజ్గా మాట్లాడతాడు. నియోజకవర్గంలో ఉన్నాడు, గెలిచినాక తిరిగాడా? తిరిగిండు. ఎప్పుడు రావాలంటే అప్పుడు వచ్చిండు. అది భాష్యం ప్రవీణ్ గురించి ఏమంటావు? భాష్యం ప్రవీణ్ కొత్త వ్యక్తి కదా, కొద్దిగా లైన్గా రావట్లేదు. అది పార్టీ నుంచి తను నిలబడుతున్నారు, తెలుగుదేశం పార్టీ నుంచి. పార్టీ ప్రకారం అయినా ఓటు పడే అవకాశం ఉందా? ఏం లేదు, తక్కువగానే. ప్రవీణ్ వీళ్ళిద్దరిలో ఎవరికి గెలిచే అవకాశం ఉంది? నంబూరు శంకర్కి గెలిచే అవకాశం ఉందండి. ఎందుకని? ఎందుకంటే ఆయన గడిచిన 5 సంవత్సరాల నుంచి అభివృద్ధి పదంలో బాగా నడిపించాడు. భాష్యం ప్రవీణ్ కొత్తగా వచ్చాడు. ఇప్పుడు అతనికి ఈ నియోజకవర్గం మీద అంత పట్టు కనబడదు. నిన్నగాక మంది వచ్చినాడుగా, పాత నుంచి 5 సంవత్సరాలు చేశాడు, అభివృద్ధి అనేది చేశాడు. ఈయన చేశాడు కాబట్టి ఒకసారి ఆయనకి వేయాలని ఉంటుంది. గట్టి అభ్యర్థి అంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు భాష్యం ప్రవీణ్ గురించి. అంటారు కానీ వాళ్ళు ఆ అభిమానంతో చెప్తుంటారు. అది అయితే 90% నంబూరు శంకరే గెట్టాడండి. ఒకసారి అవకాశం ఇచ్చారుగా, మళ్ళీ ఉంది అవకాశం నంబూరు శంకర్? ఉంది. పని చేశాడని చెప్పి వేయటమే ఓట్లు. పని చేయకపోతే ఎవరికైనా వేస్తారు. ఇక్కడ మీ ఏరియాలో ఏం పనులు చేశారు? మా ఏరియాలో కూడా బాగానే డెవలప్ చేశారు. పెద్దకూరపాటులో హాస్పిటల్ కట్టారు, కోసూరు మండలంలో పాలిటెక్నిక్ కాలేజీ కట్టించాడు, రోడ్లు వేపించాడు. అది జరిగింది. మొత్తం కార్డులు ప్లాట్లు వచ్చినాయి, జగనన్న కాలనీళ్ళు వచ్చినాయి. అది దగ్గరుండి చేపించాడు. కరెంటు మొత్తం బాగానే లైన్ చేశారు. అది నంబూరు శంకర్రావు 5 సంవత్సరాలు ఎలా చేశాడు ఎమ్మెల్యేగా మీ నియోజకవర్గం? మా నియోజకవర్గంలో అయితే పర్లే మంచిగా చేసిండు. స్కూళ్ళు అవి బాగానే చేసిండు. ప్రభుత్వ హాస్పిటల్ పని అయితే మంచిగానే చేశాడు. ఎలా ఉంటాడు జనాలతో? ఎలా ఉంటాడు ఆయన ఎమ్మెల్యే? పర్లే మంచిగానే ఉండి ఇప్పుడైతే మంచిగా ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ రెండోసారి పోటీ చేస్తున్నారు కదా, రెండోసారి అవకాశం ఉందా? చెప్పలేము ఇప్పుడు ఏంటి వేస్తారో జనం అనేది. కొంచెం రాజధాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. రాజధాని ఎఫెక్ట్. ఓకే. తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు? భాష్యం ప్రవీణ్. ఆయన గురించి ఏమంటారు? ఆయన కొత్త వ్యక్తి, సరిగ్గా తెలియదు. నియోజకవర్గంలో బాగా ఎవరు తిరిగారు? ప్రస్తుతానికి ఎమ్మెల్యే ఉన్నాయని ఆయనే తిరిగాడు. భాష్యం ప్రవీణ్ సీట్ వచ్చి ఒక 10 రోజులు అంతే, 10 days. ఎవరు బాగా తిరుగుతున్నారు? ఎవరి గురించి జనాలు బాగా అనుకుంటున్నారు? ప్రస్తుతానికి ఇప్పుడైతే ఇంకా 45 రోజులు ఉంది కాబట్టి ఇంకేం అనుకోవట్లేదు. అది గట్టి అభ్యర్థినా భాష్యం ప్రవీణ్ నంబూరు శంకర్రావుకి? కొత్తగా అండి, ఇప్పుడే రావడం, ఒక 10 days అంతే ఓన్లీ. ఓకే. నంబూరు శంకర్రావు పోటీ చేస్తున్నారు మళ్ళీ ఇక్కడ. ఆయన గెలిచే అవకాశం ఉందా? గెలిచే అవకాశం ఉంది. గెలుస్తారా? గెలుస్తాడు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరు? ఆయన పేరు నాకు గుర్తులేదండి. భాష్యం ప్రవీణ్. భాష్యం ప్రవీణ్. ఆయన ఏమో కానీ ఆయన గెలుస్తాడు. నేను చేసి ఉన్నాడు కదా, పని చేస్తున్నాడు. ఒకసారి అవకాశం అని ఆయన అడుగుతున్నాడు, మరి ఏమంటారు? ఏమంటారు ప్రజలు ఏమంటారు మనకే తెలుస్తుంది. మరి పని చేసి ఏమనుకుంటున్నారు? నంబూరు శంకర్రావు గురించి జనాలు ఏమనుకుంటున్నారు? నంబూరు శంకర్రావు బాగానే చేసాడులే అనుకుంటున్నారు. మీ ఊర్లో ఏం చేశాడు పనులు?
మా ఊళ్ళో బాగానే రోడ్లు పోపించాడు, సిమెంట్ రోడ్డు పోపించారు. ఇంకా ఇల్లు తిరిగి ఏమైనా కావాలని అడిగాడు, గడప గడప తిరిగాడు, బాగానే చేశాడు. భాష్యం ప్రవీణ్ వచ్చాడా మరి గడప గడపకి? ఇంకా రాలా. ఇంకెప్పుడు వస్తారు మరి? ఎప్పుడు వస్తారు మరి? ఎవరు ఎక్కువ బాగా తిరిగారు? ఇంతమటికి భాష్యం తిరగల మా ఊళ్ళో. ఓకే. ఇక్కడ ఏం పనులు చేశారంటే ఏం చెప్తావు? మెయిన్ రోడ్లు వేసారు. మెయిన్ రోడ్లు ఇంకేం పనులు చేశారు రోడ్లు కాకుండా? రోడ్లు కానీ నేను అంత తెలియదు అన్న. తెలీదు. 5 సంవత్సరాలు నియోజకవర్గంలో తిరుగుతున్నారా లేదా అధికారంలో ఉన్నారని ఆయన వేరే చోట ఉన్నారా? తిరుగుతున్నారు. గడప గడపకి తిరిగారా? లేదు, గడప అయితే లేదు. 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారా, వైసీపీ పార్టీ నాయకులు ఉన్నారా జనాలలో? వైసీపీ వాళ్ళు. మాకు ఈ సమస్యలు ఉండే చేయండి అంటే జనాలు చెప్తున్నారా వైసీపీ వాళ్ళకి? మాకు ఈ సమస్యలు ఉన్నాయి చేయండి అని ఎమ్మెల్యే గారు చెప్తే చేస్తున్నారా ఆ పని? సమస్య పరిష్కారం అవుతుందా? తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు? భాష్యం ప్రవీణ్ గురించి ఏం తెలుసు నీకు? తెలియదు అన్న. భాష్యం అధికారి అని తెలుసు, కాలేజ్ స్కూల్. ఈ 5 సంవత్సరాల్లో ఏమైనా పనులు చేశారా? చేశారా? ఈ నియోజకవర్గంలో ఉన్నారా? 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా, పనులు బాగానే చెప్తాడు. మీ ఏరియాలో ఇక్కడ దగ్గరలో ఏం జరిగినాయి మంచి పనులు, డెవలప్మెంట్ పనులు? హాస్పిటల్ ఒకటి కట్టించాడు, ఇంకా అటు రోడ్లు వేయించాడు, చేశాడు, పనులు చేశాడు. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే బాగా పనులు జరిగినాయి, వైసీపీ వచ్చినాక పనులు జరగట్లేదంటూ విమర్శిస్తున్నారు. దాని గురించి ఏమంటావు? పనులు అయినాయి, ఎందుకు కాల? నంబూరు శంకర్రావు గడప గడపకి తిరిగారా ఇక్కడ? అధికారంలో ఉన్న ఎమ్మెల్యే వచ్చారా, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిరిగారా జనాల దగ్గరికి? ఎమ్మెల్యే వచ్చాడు.